దినము ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా చుట్టూ ఇన్ని భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరంగా మేము వెళ్తా ఉండగా తండ్రి, ఈ దినాలలో ప్రభా మా మంచిని బట్టి కాదు, మా జాగ్రత్తలను బట్టి కాదు ప్రభా, కేవలం మీ కృపను బట్టి మేమందరము మీ సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే మా గ్రూపులో కొంతమంది బలహీనంగా ఉండగా తండ్రి, వాళ్ళు మీరు బలపరిచారు ప్రభా, వందనాలు ప్రభా. ఇంకా కొంతమంది ప్రభా, శ్రీనివాస్ బ్రదర్ గాని ప్రభా, నాయన ప్రసాద్ గారు ప్రభా, నాయన రాజ్ కుమార్ బ్రదర్ తండ్రి, వాళ్ళ కుటుంబాలన్నింటినీ మీరు బలపరచుకుని అడుగుతున్నాం ప్రభా. బలహీన సమయంలో బలం ఇచ్చు దేవుడు ప్రభా, నాయన తిరిగి వారికి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యము, బలము, శక్తిని మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ కృపలో వారిని కనికరించండి ప్రభా. తిరిగి వాళ్ళను మా గ్రూపులో తిరిగి వాళ్ళు యాక్టివ్ అవడానికి కావాల్సిన పరిస్థితులన్నింటినీ మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఈ రోజు మేము నేర్చుకోవాల్సిన అంశంలో కూడా ప్రభా, పరిశుద్ధాత్మడ తండ్రి అన్నం నడిపించండి, మాతో మాట్లాడండి, మా మనోనేతలను తెరవండి. మేము నేర్చుకుని ప్రభా నాయన దాని ప్రకారం జీవించడానికి మీ సహాయం దయచేయండి. ఎటువంటి ఆటంకం కాకుండా ప్రభా, ప్రతి ఆటంకం అవకాశంగా మార్చి మీ సహాయం కోరుకుంటూ తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచమని ప్రభా ఈ ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. ఓకే. సంపత్ స్టార్ట్ చేసుకుందామా? చూద్దామన్నా మరి. ఇంకా 29 మెంబర్స్ ఉన్నారు సంపత్. ఓకే. అంటే వెంకట్ బ్రదర్ కొద్దిగా లేట్ గా జాయిన్ అవుతున్నారు. ఓకే అన్న. నాకు తెలిసి అందరూ వచ్చేసినట్టే. విజయ్ బ్రదర్ కూడా వచ్చారు. రఘు ప్రసాద్ వర్మ వాళ్ళు రావలేదు. ఈ పిల్లోడు కార్తిక్ కూడా 2 days నుంచి కనిపిస్తలేడు కదా. కార్తిక్ నిన్నున్నాడు, ఈ రోజు ఏమో ఇంకా జాయిన్ అవ్వాలి. ఓకే. భిక్షపతి రాలేదు ఈరోజు ఎందుకు. ఓకే. నాకెన్ని కలిగినను ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం. లోకములో సంపదలు నాకెన్ని కలిగినను ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం. నీవే నాకు తరగని దానము, నీవే నాకు తరగని దానము, నిన్నే నేను కోరుకొనుచున్నాను, నిన్నే నేను కోరుకొనుచున్నాను. మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా. మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా. నా బలము ధనము ఘనము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నా బలము ధనము ఘనము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నిన్ను విడిచిపోను యేసయ్యా. నా ప్రాణం ధ్యానం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నా ప్రాణం ధ్యానం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా.
ఓకే, సో వాక్యానుసారమైనటువంటి ఆర్థిక నిర్వహణ, ఈ మాట అర్థం చేసుకోవడానికి ముందు మీరు క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చారంటే ఈ సబ్జెక్ట్ మీకు చాలా సులువు అవుతుంది. ఒకవేళ మీ జీవితంలో క్రీస్తు కంటే ఇతర ఏ విషయాలు, ఏ అంశాలకు మీరు ప్రాధాన్యత ఇచ్చినా ఈ సబ్జెక్ట్ జీవనం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఏదైనా కావచ్చు, ఈ సబ్జెక్ట్ అనే కాదు, మనం బైబిల్ నుంచి వెళ్ళి ఏ వచనం, ఏ వాక్యం మన జీవితాలకు అప్లై చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వకపోతే. అందుకే లోకంలో ఎన్ని సంపదలు ఉన్నా ఏమున్నా క్రీస్తును మనం కోరుకోకపోయినట్లయితే అన్య జీర్ణం అవడానికి కష్టంగా ఉంటుంది. సో బిబ్లికల్ బేసిస్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వాక్యానుసారమైనటువంటి ఆర్థిక నిర్వహణ ఎలా చేయాలో చూసుకుందాం. పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఆర్థిక నిర్వహణ ఇది. సో పూర్తిగా ఒక అవగాహన, ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు డబ్బు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంది. ప్రపంచంలో డబ్బును ఇష్టపడని వ్యక్తి ఎవరు ఉండరు. మీలో ఎవరైనా ఉన్నారండి డబ్బు అంటే ఇష్టం లేని వ్యక్తులు? హలో, అయ్యో ఒక్కరైనా చెప్పండి, డబ్బు అంటే ఇష్టం లేని వ్యక్తులు ఉన్నారా మీలో ఎవరైనా? లేదు ఎవరు ఉన్నారన్నా? ఒక్కరు కూడా లేరు కాబట్టి ఎవరో మాట్లాడతలేదు బ్రదర్. అంతేనా? అన్నా మీరు నమ్మరు కానీ నేను ఉన్నాను అన్న. మీరు నమ్మరు కానీ నేను ఉన్నా. డబ్బు అంటే ఇష్టం లేదు అన్న మీకు? అంటే మొత్తానికి అయితే నేనే తప్పు చేసుకున్నాను అంటే అయితే ఏదన్నా అంతే, లేనప్పుడు బాధపడతాను కానీ అది ఇష్టపడ నేను అంతే. ఓకే, ఉపద్ఘాతం చూద్దాం ముందుగా. చెప్పండి ఇప్పుడు, ఇఫ్ ఎనీ వన్ సేస్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఆస్క్ దెమ్ టు గివ్ సంథింగ్ అన్నాడు ఒక ఆయన. ఎవరైతే డబ్బే సర్వస్వం కాదు అని చెప్తారో, డబ్బు సర్వస్వం కాదు అని ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి కొంత డబ్బు ఇమ్మని. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట నిజమో కాదో తెలుస్తుందని ఒక ఆయన అన్నాడు. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను డబ్బు సర్వస్వం కాదు అని. డబ్బు సర్వస్వం కాదు అని చెప్పినంత మాత్రాన అవసరం ఉన్నా లేకపోయినా నా దగ్గర ఉంటే ఎందుకు ఇస్తాను నేను? నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అవసరం ఉంటే ఇవ్వమన్నాడు. అవసరం లేనప్పుడు ఉన్నా ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా, అంతే అంటారా? దేవుడు పంచిపెట్టమన్నాడా అవసరతలో ఉన్నప్పుడు ఏమన్నాడా? అవసరంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? సో కాబట్టి ఆయన అడిగిన ప్రశ్నకు మన దగ్గర జవాబు ఉంది. ఎవరైతే ఈ మాట అంటారో డబ్బు సర్వస్వం కాదని ఎవరైతే చెప్తారో వాళ్ళు కొంత డబ్బు ఇవ్వమని అడగండి, అప్పుడు తెలుస్తుంది అన్నాడు. నిజమే, నేను డబ్బు సర్వస్వం కాదని నమ్ముతున్నాం, కానీ అడిగిన వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాం, దాచిపెట్టుకుంటే అప్పుడు అడగాల. సో మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. డబ్బు అనేది మంచి దాసుడు అండి, చెడ్డ యజమాని. అంటే డబ్బు అనేది నీ చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు, నీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు, నీ కాళ్ళ క్రింద ఉన్నప్పుడు అది మంచి దాసులాగా చిత్తం నేనున్నాను అన్నట్టుగా పనిచేస్తుంది. కానీ దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాం అనుకో, దానంతా చెడ్డ యజమాని ప్రపంచంలో మరొకరు లేరండి. డబ్బు అంత చెడ్డ యజమానిని మీరు ప్రపంచంలో ఎక్కడ కూడా చూడరు. అది ఏమైనా చేపించగలుగుతుంది, ఎన్ని ఆటలైనా ఆడించగలుగుతుంది, ఎన్ని అబద్ధాలైనా చెప్పించగలుగుతుంది, ఎన్ని మోసాలైనా చేయించగలుగుతుంది. అది 2 రూపాయల కోసం కూడా హత్యలు చేయించగలుగుతుంది నెత్తి మీద పెట్టుకున్నట్లయితే. సో అది మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు డబ్బు మీకు యజమానిగా ఉందా, దాసునిగా ఉందా చెప్పండి ఒక్కసారి. ఎంతమంది జీవితంలో మీ చేతులలో డబ్బు యజమానిగా ఉంది, ఎంతమంది దగ్గర దాసునిగా ఉంది? హలో, డబ్బు మీ దాసుడా యజమానా? నా డబ్బు నాకైతే దాసుడే అన్న. ఓకే, ఇంకా ఎవరైనా? అది మన దాసత్వం కింద ఉంటుంది, మనకు ఉపయోగపడుతుంది, మనం చెప్పినట్టు చేస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎంత అవసరం ఏం చేయాలంటే అది చెప్తుంది, అది ఏం చెప్తే అది చేస్తుంది. అదే మన యజమాని అయింది అనుకో, అది చెప్పినట్టు మనం చేయాలి. అగో అక్కడ కనిపిస్తుంది, వెళ్ళి కొనుక్కో అంటాడు. ఇటు పరిగెత్తునే డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకు ఇంట్లో కామ్గా కూర్చున్నావు, సో ఎంజాయ్ చేయమంటే లేకపోతే అది కొను ఇది కొను అని చెప్పేసి ప్రేరేపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని డబ్బు నడిపిస్తుందా, మీరు డబ్బును మీరు నడిపించుకుంటున్నారా?
మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇలాగ అర్థం చేసుకోండి. డబ్బు మిమ్మల్ని నడిపిస్తుందా, మీరే డబ్బు నడిపిస్తున్నారా? హలో, హలో, మాట్లాడారా? అన్నా వింటున్నామన్నా ఇద్దరము. ఓకే ఓకే రా, వినండి వినండి. అన్నా అన్న నా స్టేట్మెంట్ మీ ఇప్పుడు చెప్పిన తర్వాత నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నాను అన్న. 50-50 నేను కూడా 50-50 అన్న. సో అదే అర్థం కావాలి. అందుకే మనం డబ్బు మనల్ని నడిపిస్తుందా, మనము నిజంగా మనం డబ్బును కంట్రోల్లో పెట్టుకొని మన చేతిలో ఉండి నడిపిస్తుంటున్నాము మనం. సో ఇది నెంబర్ 1. 3 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. డబ్బు మీ చేతుల కింద దాసునిగా ఉందా, యజమానిగా ఉందా? మొదటి ప్రశ్న. రెండోది, మీరు డబ్బు చేత మీరు నడిపించబడుతున్నారా, డబ్బే మీ చెప్పు చేతుల్లో ఉంటుందా, అంటే మీరు నడిపిస్తే నడుస్తుందా అది? మూడోది, మీరు డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే రకంగా ఉంటున్నారా? మూడో ప్రశ్న. డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే రకంగా ఉంటున్నారా? నాలుగోది, డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా, డబ్బు లేనప్పుడు ఒక రకంగా ఉంటున్నారా? మీరు ఈ 4 ప్రశ్నలు తొందరగా జవాబు చెప్తేనే ముందుకెళ్తాను. అదే డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటాం, డబ్బు ఉన్నప్పుడు ఒకలా ఉంటాం బ్రదర్. ఓకే, సో దాని అర్థం ఏంటి అప్పుడు? డబ్బు లేకపోతే ఏం పని కాదు. డబ్బు మీదే ఆధారపడుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి? డబ్బు మిమ్మల్ని రూల్ చేస్తుందని. ఇప్పుడు మీరు చెప్పిన డబ్బు యజమాని అనే అర్థం అన్నా. డబ్బు మిమ్మల్ని రూల్ చేస్తుంది అని అర్థం. డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా, డబ్బు లేనప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా డబ్బు మన మీద ప్రభావితం చూపిస్తుంది, మనల్ని లీడ్ చేస్తుంది. అది నాకు పర్సు ఖాళీగా ఉన్నప్పుడైనా, కొన్ని డబ్బులు ఉన్నప్పుడైనా స్టేబుల్ గా ఉంటాను, ఏం చేంజ్ కాదు నా లైఫ్. మీరు చూడండి, ఇంతమంది ఉన్నారు నా చుట్టూ, అందరిని అడగండి, నేను డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు ఒక రకంగా ఉంటున్నా, తేడాగా ఉంటున్నా. నా కుటుంబంలో అడగండి, నా భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడైనా లేనప్పుడు ఒకే రకంగా ఉంటున్నానా, ఏమన్నా చేంజెస్ ఉంటాయా నా లైఫ్ లో? వాళ్ళు చేంజెస్ ఏమన్నా చూస్తున్నారా? సో మీ లైఫ్ ని డబ్బు ఏం చేస్తుంది? రూల్ చేస్తుందా? ఒకవేళ డబ్బు మిమ్మల్ని రూల్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఒక రోజు అది మిమ్మల్ని రూల్ కూడా చేస్తుంది. సో ఫండమెంటల్ ఫస్ట్ ఇక్కడ అర్థం కావాలి మీకు. ఇది ఫౌండేషన్ కరెక్ట్ పడిందంటే ముందు ముందు మించి చాలా విషయాలు అర్థమవుతాయి. అందుకే మనీ నిజంగా మనకు యజమానిగా ఉంటుందా, దాసునిగా ఉంటుందా? మీకు యజమానిగా ఉంటుంది అని అంటే మిమ్మల్ని ఆడిస్తుంది అని అర్థం. మీకు దాసునిగా ఉంటుందంటే మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మీ అవసరతలు మాత్రమే తీరుస్తుంది, అది మిమ్మల్ని అప్పుల పాలు చేయదు. అదే డబ్బు మీకు యజమాని అయిందంటే మిమ్మల్ని అప్పుల పాలు చేస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేజాపేలా చేస్తుంది, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తలదించుకునేలా చేస్తుంది, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మిమ్మల్ని నోరు జారేలా చేస్తుంది, అనవసరమైన మాటలు పలికేలా చేస్తుంది, నమ్మించేలా చేస్తుంది, అబద్ధాలు ఆడేలా చేస్తుంది. ఏమైనా చేయగలుగుతుంది డబ్బు మీతో. అబద్ధాలు ఆడిస్తుంది, మోసాలు చేపిస్తుంది, నమ్మిస్తుంది. మీకు దాసుడు ఇప్పుడు అదే చేయాలి. మీ జీవితంలో ఏం జరుగుతుంది? డబ్బు మీ చేత ఎలా నడిపిస్తుంది మిమ్మల్ని? సో ఆలోచించండి. నేను చాలా మంది లైఫ్ని గమనిస్తున్నాను, డబ్బు లేనప్పుడు ఎలా ఉంటారంటే ఇంకా ఏమంటారు, ఎట్లా ఉంటారంటే ఇంకా పిల్లిలాగా ఉంటారు. వాళ్ళు కాముగా, అసలు ఏం సంబంధం, ఎంత చచ్చిపోయిన పాములాగా అట్లా ఉంటారు అన్నట్టు. ఒక్కసారి ఆ నెలలో కొంచెం డబ్బులు కనిపించినాయంటే మళ్ళీ చూడు ఇక పాములాగా బుస కొడతా ఉంటారు. అప్పుడే లేచిన తోక దొక్కిన పాములాగా బుస కొడతా ఉంటారు, అటు ఇటు పరిగెడతా ఉంటారు. అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది కొనుక్కుందాం, అది కొనుక్కుందాం, బయటకు వెళ్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, షాపింగ్, ఆడ తిందాం, ఈడ తిందాం. అబ్బా ఎన్ని ఉంటాయో అసలు డబ్బు. మళ్ళీ డబ్బు లేనప్పుడు అంతా మళ్ళీ చచ్చిన పాములాగా వాడు ఉంటారు. సో ఇది లైఫ్ కాదు. అంటే అప్పుడు మీకు డబ్బును బట్టే మీరు యాక్టింగ్, మీరు కొంతమంది డబ్బు చూడగానే యాక్టివ్ అయిపోతారు వెంటనే. డబ్బులు లేకపోతే మొత్తం అసలు డల్గా పాసివ్ అయిపోతారు, అంటే ఒకటే రకంగా ఉంటారు అన్నట్టుగా. ఏం చేసినా కదలికలు ఉండవు. ఇంకా అలా జరుగుతుందా? ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా మీ లైఫ్లో? హలో, ఎంతమందికి అలాంటివి లేవు బ్రదర్.
ఓకే, గుడ్. ఓకే, 7 గర్వాలలో ధన గర్వం ఒకటండి. ప్రపంచవ్యాప్తంగా మనకు 7 గర్వాలను చూస్తాం, భయంకరమైన గర్వాలు ఇవన్నీ కూడా. అందులో ఒకటి ధన గర్వం. సో 7 గర్వాలు ఏంటో జస్ట్ అలా టచ్ చేస్తున్నారు అంతే, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. విద్యా గర్వం ఒకటి, బాగా చదువుకున్నామనే గర్వం ఉంటుంది కొంతమందికి. ఇప్పటికి మనం సంఘాలలో కూడా చూస్తూ ఉంటాం, కొంతమందికి విద్యా గర్వం ఎక్కువ. అయ్యో పాస్టర్లు అయితే మనం లెక్కలేదు, నేను బీటీఏ చేసిన, ఎంటీఏ చేసిన, నేను బీడీ చేసిన, ఎండి చేసిన, అబ్బాబాబా నాకు ఇది చేసిన, అది చేసిన, నాకెవరు బైబిల్ నేర్పించేది అనే ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. నేనేంది ఒకరి దగ్గర నేర్చుకునేది అనే ఫీలింగ్ ఉంటుందా? హలో, ఉంటది బ్రదర్. అవునన్నా. నేర్చుకోవడానికి ఇష్టపడరు అసలు. విద్యా గర్వం ఉన్నోళ్ళు ఇంకా నేర్చుకోరు. ఓకే, ఉదాహరణ ఎవరు చెప్పండి విద్యా గర్వానికి? బైబిల్లోకి వెళ్ళి చెప్పండి ఉదాహరణ. ఉన్నారా బైబిల్లో? మీ నాలెడ్జ్ జస్ట్ టెస్ట్ చేస్తున్నా అంతే, స్మాల్ టెస్ట్. సౌలు, పరిచయాలు, శాస్త్రులు. ఓకే, పరిచయాలు, శాస్త్రులు, గుడ్. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? యూనివర్సల్గా చెప్పండి ఒకసారి, యూనివర్సల్ థింక్ చేయండి. ఓకే, మీకు ఇక్కడనే టైం అయిపోయేటట్టుంది మనకి. సో ఉదాహరణ, విద్యా గర్వానికి ఉదాహరణ ఎవరు అంటే గ్రీకులు. సో మనం బైబిల్లో గ్రీసు దేశస్తులను చూస్తాం కొత్త నిబంధనలో. సో గ్రీకులు నిజంగా వాళ్ళకి ఏంటి అని అంటే ఫిలాసఫీ అంటే చాలా పిచ్చి, వాళ్ళకు జ్ఞానం అంటే పిచ్చి. యూదులు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు, వాళ్ళకు జ్ఞానం అంటే చాలా ఆసక్తి. అందుకే పౌలు కొత్త కొత్త విషయాలు ఏమైనా చెప్తే విందామని చెప్పేసి ఆసక్తి కనబరిచారు. మీరు చూడండి, అందుకే వాళ్ళ శిలా విగ్రహాలన్నీ ఎలా ఉంటాయనంటే ఒక చెయ్యి హ్యాండ్ ఫోల్డ్ చేసి ఇలా చిడి కింద పెట్టుకున్నట్టుగా ఉంటాయి. మీరు చూడండి, అరిస్టాటిల్ కావచ్చు, ప్లేటో కావచ్చు, ఎవరైనా చూడండి మీరు అక్కడ, సోక్రటీస్ కావచ్చు, వాళ్ళ బొమ్మలన్నీ కూడా అంటే ఇప్పుడు థింక్ చేస్తున్నట్టుగా ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు, జ్ఞానాన్ని ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు. గ్రీకులకు విద్యా గర్వం ఎక్కువ. సో జాతి గర్వం రెండోది, జాతి గర్వం అండి. ఉదాహరణ ఎవరు చెప్పండి జాతి గర్వానికి? యూదులు. రఘు, మొర్దెకాయి. ఓ ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా జాతి గర్వానికి ఉదాహరణ? సౌలు. ఓకే. సో ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ గా ఆలోచన చేస్తే జాతి గర్వానికి గొప్ప ఉదాహరణ ఎవరంటే యూదులే. యూదులకి జాతి గర్వం ఎక్కువ. సమరయులను కూడా తాకరు వాళ్ళు. సో సమరయులు ఇక్కడ నుండి వాళ్ళు అదైనప్పటికీ కూడా వాళ్ళని టచ్ చేయరు. వాళ్ళు పక్క ప్రాంతానికి, పట్టణానికి వెళ్ళాలి అంటే సమరయ చుట్టూ తిరుగుతారు. సమర మీదకి వెళ్తే ఈజీ, వాళ్ళకు దగ్గర అవుతుంది, కానీ ఆ చుట్టూ తిరిగి వెళ్తారు. సో యూదులకు జాతి గర్వం ఎక్కువ. అన్యులను కుక్కలతో సమానంగా చూస్తారు, కుక్కలు అంటారు చూడండి. వాళ్ళను మనుషులుగా వాళ్ళు ట్రీట్ చేయరు. సో మీరు చూస్తే బైబిల్ చరిత్రలో యూదులు ఎంతగా ఇతరులని తృణీకరిస్తారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో అసలు పేతురు అయితే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా సువార్త యూదుల వరకే ప్రకటించాలనుకున్నాడు. అన్యజనుల గురించి అసలు ఆలోచన కూడా చేయలేదు ఆయన. అంటే యేసు ప్రభుతో అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు అర్థం కాల సువార్త అనేది అందరు రక్షించబడాలి, లేకపోతే అపోస్తల కార్యం 1:8 మీరు బూదిగాంతాల సాక్షులై ఉండాలంటే బూదిగాంతాల వరకు ఉన్న యూదులకే సువార్త చెప్పాలనుకున్నారు, కానీ అన్యులకు సువార్త చెప్పాలనే ఆలోచన కూడా వారికి లేకుండే. సో నిజంగా రెండోది, మనం తర్వాత నాజీలను చూస్తాం. హిట్లరు ఎంతో జాతి గర్వం కలిగినటువంటి వ్యక్తి. అందుకే యూదులను చాలా భయంకరంగా ఊచకోత కోసినట్టుగా మనం చూస్తాం. యూనివర్సల్ ఎగ్జాంపుల్స్. మూడోది అధికార గర్వం. అధికార గర్వానికి ఉదాహరణ ఎవరు చెప్పండి? ఎవరు గర్వించారు అధికారం? హేరోదు. ఎవరది చెప్పింది?
అలా శ్రీనివాస్ నువ్వా? లేదన్న, బ్రహ్మ అని చెప్పాడా? అయితే బాబిలోన్ కింగ్స్ అన్న, నెబుకద్నెజర్. బాబిలోనియన్ కింగ్ సౌల్ అన్న. సౌలు. ఏ సౌలు? కింగ్ సౌల్. కింగ్ సౌలు. ఓకే. ఫరో అన్న, ఫరో. ఫరో. ఓకే. సో అధికార గర్వానికి నేను మీరు సింగులర్స్ గా చూస్తున్నాను, నేను యూనివర్సల్ థింక్ చేయమన్నాను, మీరు యూనివర్సల్ థింకింగ్ చేయట్లేదు. మీరు పర్సన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ జాతుల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో అధికార గర్వానికి ఉదాహరణ రోమన్స్. సో రోమన్లకి అధికార గర్వం ఎక్కువ, వాళ్ళకి అధికార దాహం కూడా ఎక్కువ. అంటే వాళ్ళకి ఆ పవర్ అంటే వాళ్ళకి పవర్ అంటే చాలా ఇష్టం రోమన్స్కి. సో మీరు చూడండి, మనం ముందు నుంచి చూస్తున్నది కూడా ముందు గ్రీకులు, తర్వాత యూదులు, నాజీలు, తర్వాత రోమన్స్ ఇలా యూనివర్సల్ గా చూస్తా ఉన్నాం. వాళ్ళంతా కూడా బైబిల్లో మెన్షన్ చేయబడింది. ఆత్మీయ గర్వం ఉదాహరణ ఎవరు? పరిసయ్యులు. ఓకే. ఇంకా నేను యూనివర్సల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జవాబు. ఇజ్రాయేలీలు. ఇస్రాయేల్ అనే యూదులన్న ఒకటే. క్రైస్తవులన్నా. ఓకే. నిజంగానే ఆత్మీయ గర్వానికి పెద్దగా ఉదాహరణ ఎవరంటే క్రైస్తవులే. క్రైస్తవులకు ఉన్నంత ఆత్మీయ గర్వం మనం ప్రపంచంలో బహుశా ఎవరు చూడమేమో. మాకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, మేము క్రీస్తుని తెలుసుకున్నాం అనే గర్వం మనం క్రైస్తవులు బాగా చూస్తాం. అందుకే వాళ్ళు ఇతరులను తృణీకరిస్తారు. అంటే గర్వం అనేది ఎప్పుడు కనబడుతుంది అంటే, గర్వం ఉందని ఎలా తెలుస్తుంది అని అంటే, యూదులేమో జాతిని బట్టి గర్వించారు, క్రైస్తవులేమో దేవుని బట్టి అంటే క్రైస్తవత్వాన్ని బట్టి నేను క్రైస్తవుని అని గర్వించారు చాలాసార్లు. అంటే వాళ్ళు ఇతరులను తృణీకరిస్తారు, కొంతమందిని తెలియకుండానే తృణీకరించడం జరుగుతూ ఉంటుంది. ధన గర్వం ఇప్పుడు మీరు ఇండివిజువల్గా చెప్పొచ్చు. ధన గర్వానికి యూనివర్సల్ గా వీళ్ళు అని చెప్పలేం కానీ చెప్పొచ్చు, కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి ఆఫ్ కోర్స్. బైబిల్లో ఎవరు చెప్పండి ధన గర్వానికి ఉదాహరణ? ఎవరండి? హలో. ధనవంతుడు లాజరు ఉన్నారు కదా, ధనవంతుడు. ఓకే. ధనవంతునికి ధన గర్వం ఉందనడం కంటే ధనం చేత సుఖించింది అనుకుంటే బెటర్. ఇంకా ఓకే. బైబిల్లో చూస్తే మనం లవోదిక సంఘం అండి. సంఘాల్లో చూసుకున్నట్లయితే మనము ప్రకటన గ్రంథంలో లవోదిక సంఘాన్ని చూస్తే దానికి ఎంత ధన గర్వాన్ని చూస్తామనంటే, యేసు ప్రభు గద్దించాడు తన ధన గర్వం చేత అది విరవీగుతున్నందుకు. సో నువ్వు ధనవృద్ధి చేసుకునిచున్నాను, నేను ధనవంతుడను అని చెప్పి అనుకుంటున్నావు, కానీ నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు, గుడ్డివాడవు అని దాన్ని గద్దించడం, తిట్టడం మనం చూస్తూ ఉంటాం. సౌందర్య గర్వం. ఎంతమందికి ఉంది? అద్దం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఉంటుందా అందరికి? ఉంటది. సో దానికి ఉదాహరణ అవసరం లేదు. శూరత్వ గర్వం. ఇట్లా 7 గర్వాలు ఉంటాయండి మనకు బైబిల్ అంతట్లో చూస్తే. సౌందర్య గర్వం, శూరత్వ గర్వం, ఇలాగా 7 రకాల గర్వాలను మనం చూడొచ్చు. సో అందులో ధన గర్వం అనేది చాలా ప్రమాదకరమైనదిగా మనం చూస్తున్నాం. ధన గర్వం. మనం లోపలికి ఇంకా వాక్యానుసారంగా పరిశీలన చేయడానికి ముందు 7 ఫ్యాక్ట్స్ మనం చూద్దాం. 7 ఫ్యాక్ట్స్ అబౌట్ ఫైనాన్సెస్. 7 సత్యాలు, ఆర్థికతను గురించినటువంటి 7 అద్భుతమైన సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, గాడ్ ఓన్స్ ఎవ్రీథింగ్. సో సమస్తము దేవునికి సంబంధించింది, దేవుని చేతిలో ఉంది, లేదా దేవుని కంట్రోల్లో ఉంది, దేవుని సొంతమై ఉన్నది. సో కాబట్టి క్రైస్తవులంగా, విశ్వాసులముగా మనం కంగారు పడకూడదని మాట సెలవిస్తుంది. మనం ఎందుకు కంగారు పడాలి, ఎందుకు టెన్షన్ తీసుకోవాలి, ఎందుకు మనం తత్తరపడాలి, ఎందుకు మనము చింతపడాలి, ఎందుకు వ్యాకులత, ఎందుకు విచారం, ఇవన్నీ మన జీవితంలో ఎందుకు కనిపించాలో, ఎస్పెషల్గా డబ్బు విషయం వచ్చినప్పుడు. ఎందుకనంటే సర్వమైన చేతిలో ఉన్నవి, ఆయన కంట్రోల్లో ఉన్నది అనేది మనకు ఎందుకు అర్థం కావట్లేదు. సర్వమైన అన్నిటికీ యజమాని.
కదా. భూమి దాన్ని సంపూర్ణది యెహోవా అని బైబిల్ సెలవిస్తుంది. మరి అలాంటప్పుడు ఆ మాటను మనం ఎందుకు నమ్మట్లేదు? అంత ఆయన చేతుల్లో ఉంది, అంత ఆయనదే అని ఎందుకు నమ్మట్లేదు? రెండోది ఆల్ థింగ్స్ కమ్ ఫ్రమ్ గాడ్, అంటే ఆ ప్రతిదీ దేవుని దగ్గర నుండే వస్తుంది. మరి అలాంటప్పుడు దేవుని దగ్గర నుండి వస్తుందనే నిరీక్షణ మనకు ఎందుకు లేదు? నాకు దేవుడు ఇస్తాడు, నా అవసరతలు ఆయన తీరుస్తాడు, మనం చింతపడాల్సినటువంటి అవసరం లేదు. అసలు దేని గురించి చింతించొద్దని చెప్పాడు. ప్రతిదీ ఆయన దగ్గర నుండి వస్తున్నప్పుడు ఎందుకు మనం కంగారు పడాలి? డబ్బు విషయంలో ఎందుకు చింతించాలి? ఎందుకు మోసం చేయాలి? ఎందుకు మనం ఇంత పరిస్థితిని ఎదుర్కోవాలి అసలు మన జీవితంలో? వి అండ్ ఆల్ దట్ వీ హ్యావ్ బిలాంగ్ టు గాడ్. మనకున్నదంతా కూడా దేవునికి చెందింది. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు ఇది నాది అది నీది అని కొట్లాట ఎందుకు మనకి? ఆదిమ అపోస్తుల కాలంలో సంఘాన్ని చూడండి, వారికి ఉన్నది ఏది తమది అనుకోలేదంట. వాళ్ళ స్థిరాస్తులు కూడా అమ్మి వారి అక్కర కొలది పంచిపెట్టిరంట. ఏది తమది అనుకోలేదంట. డబ్బు విషయం వచ్చినప్పుడు అలా అని చెప్పేసి అనుకోలేదు అని అంటే అవసరతలు ఉన్న వాళ్ళకి ఇస్తారు, కానీ అవసరం లేకపోయినా ఇవ్వమని దాని అర్థం కాదు. వాళ్ళు అనుకోలేదు కాబట్టి అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేశారు, అవసరం వచ్చినప్పుడు అమ్ముకొని కూడా ఇచ్చారు. నిజమే, అవసరం ఉన్నప్పుడు ఇస్తాం ఖచ్చితంగా. మన కళ్ళ ముందు అబ్బాయి ఇది నీడు, ఇది తనకు అవసరం, ఇది లేకపోతే ఈయన బ్రతకలేడు, ఈయన చస్తాడు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం కదిలించబడాలి. అవసరం లేకపోయినా అడిగిందాలు ఇచ్చుకుంటూ పోమని బైబిల్ చెప్పట్లేదు. నాలుగోది డెప్ట్ ఈస్ హార్డ్ ఫర్ యూ. నిజంగా చాలా కష్టమైన పని తెలుసా? మన జీవితంలో అన్నిటికంటే కష్టమైన పని అది అప్పు. మన వల్ల కాదు, అప్పు చేయడం మన వల్ల అవుతుంది, కానీ దాన్ని తీర్చడం నిజంగా చాలా చాలా కష్టమైన పని. అందుకే దానికి దూరంగా ఉండాలి, ఆమెను దూరంగా ఉండాలి. కనిపిస్తే పారిపోవాలి, అప్పు కనిపిస్తే. అది చాలా క్లిష్టమైనటువంటి పని, కష్టమైనటువంటి పని. దాన్ని ఎదుర్కోలేమంత ఈజీగా. అప్పు చేసిన వాడు దాక్కుంటాడు, అందుకే ఫోన్లు కట్ చేస్తాడు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటా ఉంటాడు, అబద్ధాలు ఆడతాడు, ఇంట్లో ఉండి లేడని చెప్పించుకుంటాడు. ఇవన్నీ చాలా కష్టమైన పని. అందుకే అప్పుకు దూరంగా ఉండండి దయచేసి. అప్పు మీతో చేయరాని పనులను చేపిస్తుందండి. నేను ఒప్పుకుంటాను దాన్ని. అందుకే నాకు అప్పు అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అప్పు అన్నిటికంటే కష్టమైన పని. బీయింగ్ టూ అంబియస్ టు బి రిచ్ ఈస్ వ్యానిటీ. అంటే నిజంగా నేను ధనవంతుని కావాలి అనేటువంటి గురి కలిగి ఉంటే, ఆశ కలిగి ఉంటే, లక్ష్యం కలిగి ఉంటే అది నాశనాన్ని వైపే తీసుకెళ్తుంది. ఒకరోజు అది నాశనాన్ని కలుగజేస్తుంది. దయచేసి ఆలోచించండి. మనం ఎందుకు అలా ఉంటున్నాం? అసలు ఎందుకు ధనం సంపాదించుకోవాలని చూస్తున్నాం? ఎప్పుడు కూడా మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి. నేను చాలా మనుషులను చూస్తున్నాను, డబ్బు విషయం వచ్చినప్పుడు పక్కలతో కంపేర్ చేసుకుంటారు, స్పిరిచువాలిటీ విషయం వచ్చినప్పుడు తనకంటే బలహీనతలు ఉన్నతో కంపేర్ చేసుకొని నేను దానికంటే బెటర్గానే ఉన్నాను అనుకుంటారు. ఇది ఒక రోగం తెలుసా? దీన్ని ఏమంటారు తెలుసా? ఒక మానసికమైనటువంటి రోగం. స్పిరిచువల్ గా ఎదగాలనుకునే ఆశ లేని వానికి ఉండే మానసిక రోగం ఇది. డబ్బుతోనేమో మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం, స్పిరిచువాలిటీ విషయం వచ్చినప్పుడు మనకుంటే తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. అవునా కదా? హలో, అవునన్నా. అందుకే మనం స్పిరిచువాలిటీలో ఎదగట్లేదు. నేను 18 సంవత్సరాల క్రితం ఒక సూత్రాన్ని నేర్చుకున్నాను. ఏంటో తెలుసా? డబ్బు విషయంలో నాకంటే తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి, స్పిరిచువాలిటీ విషయం వచ్చినప్పుడు నాకంటే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. అందుకే నేను యేసుక్రీస్తుతో, దేవునితో మనం కంపేర్ చేసుకోవాలి. వాస్తవం చెప్పాలి అంటే, ఎందుకంటే ప్రియులైన పిల్లల వల్ల మనం దేవుని పోలి నడుచుకోవాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని మనం చూసినప్పుడు, క్రీస్తు లైక్నెస్ చూసినప్పుడు అబ్బా ఇంకా నేను మారట్లేదు, ఇంకా నేను బలహీనంగానే ఉన్నాను అనిపిస్తుంది. నాకంటే తక్కువ వాళ్ళని చూసుకుంటే నేను ఎప్పుడు ఎదుగుతానండి? ఎదుగుతామండి? హలో, ఈరోజు చాలా మంది స్పిరిచువాలిటీలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, స్పిరిచువాలిటీ అబ్బా అంటే సుంకరితో, పరిచయుడు ఉన్నాడు కదా, సుంకరితో కంపేర్ చేసుకుంటారు. ప్రభువా నేను ఆ సుంకరి వన లేనందుకు నీకు వందనాలు. ఆహా, మన ప్రార్థనలో, మన జీవితంలో అంతా సుంకర్లతోనే కంపేర్ చేసుకుంటాం. అంటే మనకంటే తక్కువ వాళ్ళతో మనం పోల్చుకుంటాం. అదే డబ్బు అయితేనేమో వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళ కారు ఉంది, వాళ్ళకి బంగ్లా ఉంది, వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి అంతస్తులు ఉన్నాయి. అవన్నీ మనకు లేవని ఫీల్ అవుతూ ఉంటాం. అందుకే ఆ ఫీలింగ్ దగ్గర ఉన్నవాడు అందరూ ఫెయిల్ అవుతూనే ఉన్నారు ఇప్పటికీ. స్పిరిచువాలిటీలో ఎవడైతే పాస్ అవుతాడో వాడు అన్నిట్లో పాస్ అవుతాడు. ఫీల్ కాడు, ఉన్నా లేకపోయినా ఫీల్ కాడు, కానీ పాస్ అవుతాడు. వీళ్ళు పక్కంతో డబ్బు విషయంలో కంపేర్ చేసుకున్నాడు, ఫీల్ అయితేనే ఉంటాడు, ఫీల్ అయిన సరే ఫెయిల్ అయితేనే ఉంటాడు. ఆ లైఫ్లో పాస్ అనేది ఉండదు ఇంకెప్పటికీ. ఈరోజు క్రైస్తవులో చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి మానసిక వైకల్యత అంట, నేను దాన్ని రోగం అంట, మానసిక రోగం అది. ఈరోజు ఎంతో మంది మానసిక రోగులు ఉన్నారు క్రైస్తవ్యంలో.
వాళ్ళు పక్కలతో డబ్బు విషయంలో సుఖాల విషయంలో కంపేర్ చేసుకుంటారు, కానీ ఆత్మీయత విషయంలో ఎవరితో కంపేర్ చేసుకుంటారంటే వాళ్ళకంటే తక్కువ. నేను వాళ్ళైతే ప్రార్థన చేయట్లేదు, నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుతున్నా, అసలు బైబిల్ తీయడు తెలుసా. వావ్, భలే ఉంది కదా పోలికలు. లైఫ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై మనీ. డబ్బు ప్రతిదాని మన జీవితాన్ని మనీతో కాదు కొలవాల్సింది. ఈ రోజు మీరు మనీతో కొలుస్తున్నారు, డబ్బుతో కొలుస్తున్నారు మీరు జీవితాన్ని. అందుకే మీకు అర్థమైతలేదు జీవితం విలువ, మీకు తెలియలేదు ఇప్పటివరకు. మీరు దాన్ని మనీతో కొలవడం మానేయండి, అప్పుడు మీకు నిజమైన జీవితం విలువ అంటే అర్థమవుతుంది. ఎలా జీవించాలో అర్థమవుతుంది, ఎవరి కొరకు జీవించాలో అర్థమవుతుంది, ఎందుకోసం జీవించాలో అర్థమవుతుంది. అందుకే ఈరోజు పర్పస్ లెస్ గా మీ లైఫ్ ఉందంటే కారణం ఏంటి అంటే మీరు లైఫ్ ను మనీతో కంపేర్ చేసుకుంటున్నారు, వస్తు వాహనాలతో కంపేర్ చేసుకుంటా ఉన్నారు, కార్లు బంగ్లాలతో కంపేర్ చేసుకుంటూ మీ లైఫ్ ని పోల్చుకుంటున్నారు, మీరు కొలుస్తున్నారు డబ్బుతో. నా దగ్గర లేదు, ఉంటే నేను ఇట్లా చూపిస్తా, అట్లా చూపిస్తా, నేను ఇట్లా ఆడతా, అట్లా ఆడతా. ఓ, మీరు ఆడతారు గేమ్స్ అనుకుంటున్నారు, డబ్బు ఉంటే నేను గేమ్ ఆడతాను. ఎన్ని గేమ్లు ఆడతారు డబ్బుతోనే? అందుకే చివరిగా చెప్తున్నాను, బీ ఫెయిత్ఫుల్ విత్ బోత్ లిటిల్ అండ్ బిగ్. ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండండి, అది కొంచెంలో కావచ్చు, ఎక్కువలో కావచ్చు. మీకున్న దాంట్లో నమ్మకంగా ఉండకపోతే దేవుడు ఎప్పుడు కూడా ఎక్కువైనది మీ సొత్తు మీకు మీ పరం చేయలేడు ఆయన. నా కొడుకు నేను 100 రూపాయలు ఇచ్చి పని చెప్పినప్పుడు ఆ 100 రూపాయల్లో 78 రూపాయలు ఖర్చు అయినాయి, నాకు 22 రూపాయలు లెక్క చెప్పలేదు అనుకో, చిన్న అమౌంట్ కదా, ఫస్ట్ నేను ఒక ఛాయిస్ ఇచ్చి చూస్తాను వాడు చెప్తాడా లేదా అని. మరి రెండోసారి అలాగే చేసిండు అనుకో, మూడోసారి నాకు అర్థమైపోతుంది వీడు మరి ఇంతకుముందు ఫస్ట్ అయితే మర్చిపోయింది అనుకుంటాను, 2 సార్లు 3 సార్లు చేసిండు అంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉందా అనుకుంటాను. ఇప్పుడు 100 రూపాయలు లెక్క నాకు చెప్పలేదు, నాకు కరెక్ట్ చెప్పలేదు, రేపు 1000 రూపాయలు నేను ఇచ్చి బయటికి ఎలా పంపిస్తాను? మీరు పంపిస్తారా? హలో, ఒకవేళ మీకు ఆఫీస్ ఉంది, మీ కింద పని వాళ్ళు ఉన్నారు, మీ పని వాళ్ళు అలా చేస్తే మీకు ఎలా ఉంటుంది? అయినా నమ్ముతారా? సరే 1000 రూపాయలు చిన్న అమౌంట్ కదా అని వదిలేస్తారు, రేపు 10,000, ఆఫ్టర్ దట్ 1,00,000 1,00,000 అయినప్పుడు ఏం చేస్తారు? మరి అలాగే వదిలేస్తారా? మీరు వదిలేస్తారు. కానీ దేవుడు అలా అన్నాడు, దేవుడు చిన్న దాంట్లో తక్కువలో నమ్మకంగా లేకపోతే ఎక్కువైనది అప్పగించడంటే దేవుడు. అసలు సమాజం ఒప్పుకోదు సూత్రాన్ని. అది మన బాస్ నిజంగా చెప్పండి, ఇప్పుడు మా బాస్ ఉన్నాడు అనుకోండి, నేను జాబ్ చేస్తున్నప్పుడు నన్ను పర్సనల్ గా వెలిసిన వ్యక్తిగతమైన కొన్ని విషయాలు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు చెప్తాడు చెప్పండి? నమ్మకం ఉన్నప్పుడు అన్న. ఓకే, మా ఈడి నాకు మిగతా వాళ్ళకంటే నాకు ఎక్కువగా తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నాడు అర్థమైంది. అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి ఎవరైనా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు, కానీ నమ్మకం లేని వాళ్ళకి చెప్పుకుంటారు ఎవరైనా? డబ్బు కూడా అంతే, నమ్మకస్తులకు ఇస్తారు, కానీ నమ్మకస్తులు కాని వాళ్ళకి అపనమ్మకస్తులకు ఎవరు ఇస్తారు చెప్పండి? అసలు ఒక పని కూడా అప్పగించాలంటే నమ్మకత్వంగా చేసేవాడు. బోధ కూడా అంతే, ఈ రోజు బోధ కూడా అంతే. పౌలు అదే చెప్తున్నాడు, నమ్మకమైన వారికి అప్పగించమన్నాడు తిమోతితో చెప్తూ. మేమైనంతే దానికోసం వెయిట్ చేస్తున్నాం. నమ్మకమైన వారికి ఏదైనా పని అప్పగిస్తాం, కానీ నన్ను నమ్మాలి అంతే అని అంటే ఎలా? కుదరదు. సో ఈ 7 సత్యాలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ప్రతిదీ దేవుడు సొంతం అండి, దేవుని ఆధ్వర్యంలో ఉంది. భూమి దాని సంపూర్ణత యెహోవాయే, కాబట్టి మీరు కంగారు పడకండి. ప్రతిదీ దేవుని దగ్గర నుండే వస్తుంది, దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతి మంచి ఇవి దేవుడే ఇస్తాడు. మనకున్నదంతా కూడా క్రీస్తుదే. మనం కొనుక్కోబడిన వెలపెట్టి కొనుక్కున్నాడు దేవుడు. కాబట్టి మనకున్నది వేరే, మనల్ని వేరే చూడకండి దయచేసి. మనకున్నదంతా కూడా క్రీస్తుదే. దయచేసి అప్పు చేయకండి. అప్పు చాలా కష్టమైనది, క్లిష్టమైనది. దాన్ని మీరు ఓర్చుకోలేరు, మీరు సహించలేరు, పారిపోతారు. మీరు అప్పు చేస్తే మనుషులకు దూరం అవుతారు, రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. అది భార్య భర్తలు కూడా విడదీస్తుంది అప్పులు ఎక్కువైతే. సో ధనవంతులు కావాలనే శోధన నుండి బయటికి రండి. అది ఉరి అండి, నిజంగా ధనవంతులు కావాలనుకునే ఒక ఉరి. బైబిల్ క్లియర్గా చెప్తుంది, అది ఒక భయంకరమైనటువంటి నాశనం గుంట. అది మీ జీవితాలను మనీతో కొలవకండి, డబ్బుతో కొలవకండి. దయచేసి మీరు డబ్బుతో ఎప్పుడైతే మీ జీవితం కొలవడం ప్రారంభించారో మీరు ఒక్కొక్క మెట్టు దిగజారుతున్నారని అర్థం, ఎదుగుతున్నారని మాత్రం అర్థం కాదు. మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని డబ్బుతో కొలుస్తారో మీరు దిగజారుతున్నారని. మీరు ఎప్పటికి కూడా మెట్లు ఎక్కలేరు, ఎక్కినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పటికి ఎక్కలేరు. మీకు ఫీలింగ్ ఉంటుంది, నేను ఎక్కుతున్నాను అనుకుంటారు. ఎందుకంటే మీరు కొద్దో గొప్ప ఏదో వస్తుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక వస్తువు వచ్చిందని ఒక మెట్టు ఎక్కిరు అనుకుంటారు. కానీ మీకు అర్థం కాదు, ఇంటర్నల్ గా చూస్తే మీరు ఒక మెట్టు దిగజారిరని అర్థం అక్కడ. సో కాబట్టి ఎక్కువలోను తక్కువలోను నమ్మకంగా ఉండండి దయచేసి.
ప్రశ్నార్థకమైన ప్రశ్నలు మనం పరిశీలించుదాం ఈరోజు. ప్రశ్నార్థకమైన ప్రశ్నలు, దాని టైటిల్ ఎందుకు అలా పెట్టానో మీకు తర్వాత అర్థమవుతుంది. ప్రశ్నార్థకమైన ప్రశ్నలు ఇవి. నెంబర్ 1 ఏంటో తెలుసా? డబ్బు నీపైన అధికారం చెలాయిస్తుందా? ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు అడిగాను, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి కొన్ని. డబ్బు ఆధీనంలో నువ్వు ఉంటున్నావా? ఎప్పుడు అప్పుల బాధలో ఉంటున్నావా? ఎంతమంది ఫీలింగ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎంతమంది మీద డబ్బు అధికారం చెలాయిస్తుంది? ఎంతమంది డబ్బు యొక్క కంట్రోల్లో ఉంటున్నారు? ఎంతమంది అప్పుల బాధలో ఉంటున్నారు? ఓకే, మీ పర్సనల్ మమ్మల్ని అడగొద్దు అనుకుంటే నేను అడగను, అది మీ ఇష్టం. ఓకే, ఈ 3 ప్రశ్నలు అలాగే మనసులో పెట్టుకోండి. ఇంకో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అప్పు అనే గోతిలో కూరుకుపోయారా మీరు? ఎంతమంది అప్పు అనే గోతిలో కూరుకొని పోయి ఉన్నారు? 4 బయటపడలేని భయం వేస్తుందా? ఎంతమంది ఆ భయంతో బ్రతుకుతున్నారు? 5 జ్ఞానయుక్తమైనటువంటి ఆర్థిక నిర్వహణకు బైబిల్ సూత్రాలు కావాలా? ఎంతమందికి 5 సమస్యలు ఉన్నాయి? ఎంతమందికి 6వది కావాలా? 6వది కావాలన్నా మాకు. 5లో ఉంటేనే కదా 6వది కావాల్సిన అవసరం ఏర్పడేది. అంటే 5లో లేరు అనుకుంటున్నారా? మీ ముందున్న 5 మాకు లేవు, ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటున్నారా? చెప్పండి. అయితే అప్పుడు 6వది అవసరం లేదు మీకు. నేను ఇప్పుడే క్లాస్ క్లోజ్ చేయొచ్చు. హలో, అన్నా శ్రీనివాస్ చెప్పు. ఎలా దేవుని కొరకు మేము స్పెండ్ చేయొచ్చు, మా అవసరతలు దేవుని పరిధిలో ఎలా మేము తీర్చుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకోవాలన్నా. ఓకే శ్రీను, తప్పకుండా. సో ఇదండి జ్ఞానయుక్తమైన ఆర్థిక నిర్వహణ బైబిల్ సూత్రాలు ఏంటో చూద్దాం. మరి ముందు ఫ్యాక్ట్స్ అండ్ ఫీలింగ్స్ అబౌట్ మనీ చూద్దాం. అసలు ఏంటి వాస్తవాలు, ఏంటి భావనలు, ఏంటి? ఇప్పుడు మీ భావనల వాస్తవాలు ఫస్ట్ చెక్ చేద్దాం ఒకసారి. రెడీ? అందరూ క్రాస్ చెక్ చేసుకుందామా? డబ్బు పట్ల మీ సత్యాలు ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, దైవభక్తి ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. నిజమా కాదా? లవణ్య, నీ వాయిస్ వినబడట్లేదురా. కాదన్నా. ఓకే, ఇంకా ఎవరైనా? దైవభక్తి లాభ సాధనను చేకూరుస్తుంది. భక్తి చేస్తే లాభం వస్తుంది. కాదన్నా. ఓకే, ఇంకా? అన్న ఏం లేదన్నా, ఒకసారి చెప్పండి అన్న. దైవ భక్తి లాభ సాధనాన్ని తీసుకొస్తుంది. భక్తి చేస్తున్నందుకు మనకు లాభం వస్తుంది, ఆర్థిక లాభాన్ని ఇస్తుంది. ఆర్థిక లాభం ఇస్తుందన్నా, అంటే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం వస్తుంది. ఫ్యాక్ట్ ఆఫ్ ఫీలింగ్ అది. ఎవరైనా అలా బోధించారు అనుకో, దాన్ని బైబిల్ సత్యం అనొచ్చా లేకపోతే ఫీలింగ్ అనొచ్చా? ఫీలింగ్ అన్న. సో ప్రశ్న ఏంటిదంటే, మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫీలింగ్స్ అబౌట్ మనీ అని చూస్తున్నాం. ఏవి వాస్తవాలు, ఏవి భావనలు డబ్బు విషయంలో, ఎస్పెషల్గా డబ్బు విషయంలో బైబిల్ ఏం మాట్లాడుతుంది, మన భావనలు ఏంటి అని చూస్తున్నాం అన్నట్టు. ఫ్యాక్ట్ అనేదేమో బైబిల్ చెప్తుంది, ఫీలింగ్స్ అనేది మన భావనలు, మన ఫీలింగ్స్. అలా బైబిల్ ఫీల్ అవుతుందా, మనం ఫీల్ అవుతున్నామా? బైబిల్ ఇచ్చిన ఫీలింగ్ మనం అడాప్ట్ చేసుకుంటున్నామా లేకపోతే మన ఓన్ ఫీలింగా అనేది ఎవరైనా కానీ వాక్యానుసారంగా జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను అనుభవాలు అడగట్లేదు, అనుభవాలు కంప్లీట్ డిఫరెంట్. నేను మాట్లాడుతుంది ఏంటంటే బోధ గురించి. బోధ ఫ్యాక్ట్ అనేది, ఫ్యాక్ట్ గురించి ఆలోచించుదామా, ఫీలింగ్, మన ఫీలింగ్స్ ఎలాంటివి ఉన్నాయని చెప్పవచ్చా ప్రజలకు మనం నేర్పించాల్సిన సత్యాలా ఫీలింగ్సా? చెప్పండి. ఫ్యాక్ట్సా ఫీలింగ్సా? ఓకే, నెంబర్ 1, దైవభక్తి ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. నేను భావన అంటున్నాను.
ఎంతమంది దీన్ని వాస్తవం అనుకుంటారో మీరు మీ ఒక రిఫరెన్స్ చూపించి మీరు చూపించవచ్చు. నేను రిఫరెన్స్ చూపిస్తున్న సత్యం ఫ్యాక్ట్ ఏంటి అంటే చూడండి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదాలు కలుగుతున్నవంట. ఇది స్వయంగా పౌలు రాస్తా ఉన్నాడు చూడండి. 1 తిమోతి 6:5 చెప్తున్నాడు, ఎవడైతే దైవభక్తి లాభ సాధనం భక్తి చేస్తే లాభం వస్తుంది అని ఎవరైతే చెప్తున్నారో అలాంటి మనుషులనంట వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయంట. ఒకవేళ ఎవడైనా దైవభక్తి చేసినందుకు మీకు ఆశీర్వదించబడతారు అని చెప్పినట్లయితే వాడు చెడిపోయిన మనస్సు కలిగినోడంట. యేసుప్రభు నమ్ముకున్నందుకే ఇదైంది. యేసుప్రభు నమ్ముకున్నందుకు మనం ఒక డిసిప్లిన్ కలిగి ఉండొచ్చేమో, కొన్ని మార్పులు చెందొచ్చు, కానీ యేసుప్రభు నమ్ముకున్నందుకే ఇది నాకు వచ్చింది అని అనుకుంటే యేసుప్రభు నమ్మనోనికి కూడా మరి ఎలా వచ్చిందో చెప్పాలి. వాళ్ళకి ఎలా వచ్చింది? మా అన్నయ్య కూడా ఉన్నాడు, 30 సంవత్సరాల నుంచి మాలేసుకుంటా ఉంటాడు. ఆయన అంటాడు, నేను మాలేసుకున్నప్పటి నుండే నేను దీవించబడ్డాను రా, సొంత ఇల్లు అనుకున్నాను అంటాడు. ఆయన కూడా నాకు చాలాసార్లు టెస్టిమనీ చెప్తా ఉంటాడు. అంటే మనం ఏం చెప్తే దానికి యాజ్ ఇట్ ఈజ్ గా టెస్టిమనీ చెప్పేవాళ్ళు సమాజం బయట కూడా ఉన్నారు, అంటే అవిశ్వాసులో కూడా ఉన్నారు. మరి దాని సంగతి ఏంటి? అప్పుడు దాన్ని ఎలా మీరు రద్దు చేస్తారు? ఎలాంటి తేడా చూపిస్తాం? ఓకే, సో మీరు తిమోతి 6:1 నుండి చదవండి. నిజంగా మనిషి అనేవాడు ఎలా అయిపోయాడు అని అంటే ఈరోజు బోధలాగా మార్చబడింది. ఇది ఇలా బోధించవచ్చా? పౌలు గాని అపోస్తులు గాని క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా బౌండరీస్ ఉన్నాయి, కొన్ని లైన్స్ ఉన్నాయి, అవి క్రాస్ చేయకూడదు. ఎందుకంటే పాత నిబంధనలో ఆశీర్వాదానికి సూచన భౌతికపరమైనది, ఆర్థిక సంబంధమైనది. క్రొత్త నిబంధనలో ఆశీర్వాదానికి సూచన భౌతిక సంబంధమైనది, ఆర్థిక సంబంధమైనది. క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయం. పాత నిబంధనలో ఆశీర్వాదానికి మరొక గుర్తు ఏంటంటే సంతానం. క్రొత్త నిబంధనలో ఆశీర్వాదానికి గుర్తు సంతానము కానే కాదు. సో అట్లా పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఫస్ట్ అవి అర్థం చేసుకోవాలా. పాత నిబంధన అక్షరానికి సంబంధించింది అయితే క్రొత్త నిబంధన ఆత్మకు సంబంధించింది. సో పాత నిబంధన భౌతిక సంబంధమైనది అయితే క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. పాత నిబంధన ధర్మశాస్త్రానుసారమైనది అయితే కొత్త నిబంధన ఆత్మానుసారమైనది. ఈ వ్యత్యాసాలన్నీ మీరు రాసుకోండి దయచేసి, అప్పుడు మీరు పోల్చుకోండి. ఏమనంటే అబ్రహాం దగ్గర పరిగెత్తకండి, దాని గురించి దాని దగ్గర 100 జవాబులు ఉన్నాయి మనకు చెప్పుకోవడానికి బైబిల్ నుంచి. ఇది నెంబర్ 1 చూసాం మనం ఫ్యాక్ట్ అండ్ ఫీలింగ్ లో. రెండోది చూద్దాం, కావలసినంత డబ్బు ఉంటేనే తృప్తిగా ఉండగలం. నిజమా? ఫీలింగా ఫ్యాక్టా? ఫీలింగ్. ఫీలింగ్ అన్న. ఓకే, ఫీలింగ్ అన్న. ఓకే, ఇంకా ఫీలింగ్. ఓకే, ఫ్యాక్ట్ ఏంటో చూద్దాం మరి. బైబిల్ సత్యం కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందో 1 తిమోతి 6:8 క్లియర్ గా చూస్తున్నాం. సత్యం ఏంటి అని అంటే అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉండడం సత్యం అంట. ఈ రోజు చాలా మంది స్ట్రగుల్ ఎందుకు అవుతున్నారో తెలుసా? డబ్బు ఉంటేనే తృప్తిగా ఉండగలం అనేటువంటి భావనలో బ్రతుకుతున్నారు, ఫీలింగ్ లో బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకు సంతోషం అంటే ఏంటో అర్థం కాలేదు ఇప్పటివరకు. నిజమైన సంతృప్తి, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, అసలు సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళ లైఫ్ లో ఎందుకు నేను ఇంతవరకు చూడలేకపోతున్నాం అంటే మనం కారణం వాళ్ళ ఫీలింగ్స్ లో బ్రతుకుతున్నారు, ఫ్యాక్ట్ లో కాదు. పిల్లల్ని కూడా అలాగ ఫీలింగ్స్ లోనే పెంచుతున్నారు ఈరోజు చాలా మంది. వాస్తవ జీవితాన్ని చూడట్లేదు చాలా మంది ఈరోజు. ఎందుకంటే ఫీలింగ్ లో ఉన్ననికి వాస్తవ జీవితం అర్థం కాదు. మనం ఎలాంటి సొసైటీలో బ్రతుకుతున్నాం, ఎక్కడ బ్రతుకుతున్నాం, అసలు ఏంటి వాస్తవం ఏంటి, భ్రమ ఏంటిది అనేది అందరూ గాలిలో మేడలు కట్టుకుంటున్నారు ఇప్పటివరకు. దయచేసి మీ పిల్లలకు మీరు గాలిలో మేడలు కట్టడం మానేయండి. మీ పిల్లలకు గాలిలో మేడలు కట్టడం చూపించకండి. పిల్లలకు ముందే ఇట్లా చెప్పకండి, అయ్యో మనం ఇట్లా చేస్తాం రా, భవిష్యత్తులో ఈ కారు కొంటాం, బంగ్లా కడతాం, ఇగో ఈ ప్రగల్భాలు పలకకండి దయచేసి. దేవుని చిత్తం అయితే చేస్తాం, అది వేరే విషయం. మీ పిల్లలకు ఫాల్స్ అజంప్షన్స్ ఇవ్వకండి. ఓ భర్తలారా మీ భార్యలకు ఫాల్స్ అజంప్షన్స్ ఇవ్వకండి. ఓ భార్యలారా ఫాల్స్ డ్రీమ్స్ కనకండి. దయచేసి వాస్తవంలో బ్రతకండి. వాస్తవంలో బ్రతికితే సంతృప్తి ఉంటుంది, కనీసం ఏమున్నా లేకపోయినా.
ఈరోజు మనిషికి కావాల్సిన సంతృప్తి అండి. ఉన్న దాంట్లో తృప్తి పొంది ఉండడం కంటే గొప్ప జీవితం ఎక్కడ లేదు. ఎందుకంటే ఈరోజు నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తిగా లేవు. 20,000 జీతంతో నువ్వు సంతృప్తిగా లేవు అన్నప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా నువ్వు సంతృప్తిగా ఉండవు. నీ ఛాలెంజే చూపిస్తాను మీ లైఫ్లో. 20,000తో సంతృప్తిగా ఉన్నాడు రేపు ఖచ్చితంగా చెప్తున్నా 1,00,000 రూపాయలతో కూడా సంతృప్తిగా ఎప్పటికీ ఉండలేడు. ఇద్దరు బిచ్చగాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. మొదటివాడు రెండో దగ్గరికి వచ్చాడు, చాలా ఫీల్ అయిపోతూ బాధపడుతూ వచ్చాడంట. ఏమన్నాడు తెలుసా మొదటితో? అరే ఎంతకాలం రా ఈ రూపాయలు అడుక్కోవడం, నాకు చాలా ఇబ్బందిగా ఉందిరా. ఒక్కసారి ఎవరైనా 3 లక్షలు ఇచ్చిరనుకోరా, నేను మంచిగా వ్యాపారం చేసుకుంటాను, ఈ అడుక్కోవడం మానేస్తాను, సంతృప్తిగా ఉంటారా, సాటిస్ఫైగా ఉంటాను, అసలు ఈ బాధలే ఉండేరా, నాకు ఒక షాప్ పెట్టుకొని అందులో కూర్చుంటాను రా, రోజు ఎంత వచ్చినా 2 పూటలు తినేస్తా, నేను హ్యాపీగా ఉంటాను అన్నాడంట. కనీసం కిరాణా షాపో ఏదోటి పెట్టుకుంటాను రా, అందులో కూర్చొని సంతృప్తిగా ఉంటాను, తిరగడం తప్పుతుంది కదా, నాకు హ్యాపీగా ఉంటాను అన్నాడంట. ఇదంతా వింటున్నాడు ఒక మేధావి, వింటున్నాడు. తెలుసు ఫ్యాక్ట్ ఏంటో తెలుసు కాబట్టి ఆ మేధావి ఏం చేసినాడు, ధనవంతుడు ఏం చేశాడంటే ఈ రెండో బిచ్చగాని చేతిలో వచ్చేసి 3 లక్షలు పెట్టి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంట. దూరం నుండి అబ్జర్వేషన్ చేస్తున్నాడు వీడు ఏం చేస్తాడని. 3 లక్షలు ఊహించలే, చేతిలో 3 లక్షలు చూసి షాక్ అయ్యాడు బిచ్చగాడు. షాక్ అయిపోయి వెంటనే కింద కూలబడిపోయాడంట. తలకే పట్టుకున్నాడంట. తల పట్టుకొని అయ్యో అన్నాడంట. ఏమైందిరా, ఇప్పుడే కదరా 3 లక్షలు ఇస్తే నువ్వు సంతృప్తిగా ఉంటా అన్నావు, షాప్ పెట్టుకుంటా అన్నావు, అప్పుడే ఏమైందిరా నీకు అన్నాడంట. అరే ఎంత తప్పు పని చేశాను రా నేను, నా నోటికి దురద ఎక్కువ రా, అసలు నేను కొంచెం 5 లక్షలు 10 లక్షలు అంత ఎంత బాగుండరా, అసలు నేను అనవసరంగా తొందరపడ్డాను రా నేను అని చెప్పించుకోవడం స్టార్ట్ చేశాడంట. తనను తాను తిట్టుకోవడం ప్రారంభించారు. అబ్బా పొరపాటున నేను 3 లక్షలు అన్నాను రా, అసలు 5 లక్షలు అంటే 10 లక్షలు అంటే ఎంత బాగుండరా అని బాధపడుతా కూర్చున్నాడంట. చూడు వాని జీవితంలో 3 లక్షలు చేతిలో పడితే 30 సెకండ్లు కూడా వాడు హ్యాపీగా లేడు. ఇది అండి మానవుని యొక్క సైకాలజీ. నీకు ఎంతైనా కానీ ఏమన్నా కానీ మానవుని యొక్క సైకాలజీ చాలా ప్రమాదకరమైంది. వాడు చాలా డేంజరస్ ఫెలో. వాని సైకాలజీని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నువ్వు కూడా అదే స్థితిలో ఉంటావు. కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే 40,000 సార్ అని అనుకో. ఒకవేళ నిజంగా కంపెనీలో 50-60 అనుకున్నాను అనుకో, 40,000 అంది ఎంత ఫీల్ అయిపోతారో. లైఫ్ మొత్తం అక్కడ సంతృప్తి ఉండదు 2 నిమిషాలు కూడా. జీవితం గందరగోళం అయిపోతుంది. అంటే ఎంత మన సాటిస్ఫాక్షన్ అనేది మన జీవితాన్ని నడిపిస్తుందండి. సాటిస్ఫాక్షన్ లేనోడు బ్రతకలేడు ఎక్కువ కాలం. మనకి 1,00,000 రూపాయలు ఉన్నా 2 లక్షలు వచ్చిన సాటిస్ఫాక్షన్ లేనోడు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండలేడండి, సంతోషంగా ఉండలేడు. ఆలోచించండి. మరి నిజంగా నువ్వు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటున్నావా? అవి లేకపోయినా నేను బ్రతకగలుగుతానని తెలిసినప్పుడు నాకు ఎందుకండి బాధ? కొన్ని కష్టాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది ప్రాక్టికల్గా. మీరు చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి. అదనపు లేఖలు ప్రసంగి 5:10, 10-12 వచనాలు, ఫిలిప్పి 4:10. ప్రసంగి 5:10-12 ఒకసారి చదవండి, ఎంత బాగుంటుందో ఒకసారి. సార్ నేను చదువుమన్నది ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధనం సమృద్ధి ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది అర్థమే. హలో చదువు సందీప్. ఆసక్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు కూడా కాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవుల కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత. సందీప్ చాలు చాలు చాలు. ఓకే.
మంచిగా వినండి ఈ మాటను, మళ్ళీ మళ్ళీ చదువుకోండి, అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో, ఎవరైతే సాటిస్ఫాక్షన్ అనే లక్షణం లేదో వాళ్ళు అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. ద్రవ్యమును అపేక్షించేవాడట ద్రవ్యము చేత తృప్తిని పొందడు. ఈ ప్రపంచంలో నిజంగా డబ్బు అనేది మనిషికి సంతృప్తిని ఇవ్వగలిగితే ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా సంతృప్తిగానే ఉండాలా. ఎందుకు లేరు మరి? డబ్బున్న వాళ్ళందరూ ఎందుకు సంతృప్తిగా లేరు? మొన్నటికి మొన్న బాలీవుడ్ యాక్టర్ ఒక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు, సుశాంత్ రాజ్పూత్ సింగ్. పేదవాడు కదా ఆయన పాపం. హలో, లేదన్నా, ఏం నిజం చెప్పండి, డబ్బులే కదా ఆయన సూసైడ్ చేసుకుంది? ఆయనకి చంద్రుడి మీద కూడా ప్లాట్ ఉందంట. ఆయన నెలకి కట్టే రెంటే 4 lakhs అంట ఫ్లాట్ కి. బ్రదర్స్ అందరూ మాట్లాడండి దయచేసి. సుశాంత్ సింగ్ గురించి ఒకసారి ఆలోచించుదాం, ఎందుకంటే రీసెంట్ ఇన్సిడెంట్ కాబట్టి ఆలోచించుదాం. బైబిల్ చెప్తుంది, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి చేత ఎవరికి తృప్తి కలగదంట. ధనవంతునికి తన ధనమును చూసుకుని తప్పించి లాభం ఏం లేదంట. అంటే ఇప్పుడు మీకు డబ్బు ఉందనుకో, బాగా 5 లక్షలు బీరువాలు ఉన్నాయనుకో, వారానికి వస్తారో వారానికి 2 సార్లు వారి మానసిక వైకల్యతను బట్టి, వైఖరిని బట్టి, వానికి ఉన్న భయాన్ని బట్టి వారానికి ఒకసారి, భయం తక్కువ ఉన్నోడైతే నెలకు వారానికి ఒకసారి చూసుకుంటాడు, భయం ఉన్నోడైతే రోజుకి ఒకసారి ఉన్నాయా లేవా అని చూసుకుంటాడు. వాళ్ళు 7 వార నాగాలు ఉన్నాయా లేవా, బంగారం లోపల ఉందా లేదా అని చెక్ చేసుకుంటా ఉంటారు. బ్యాంకులో ఉన్నాడైతే ఆన్లైన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటాడు, రోజుకోసారి పిన్ను కొట్టి ఉందా లేదా, ఏమన్నా అయిందా అని చెప్పి. నిజంగా చెప్పండి, ధనం ఉన్నోడంట ధనాన్ని చూసుకుంటూ చేత, కళ్ళ చేత చూసుకుంటూ తప్పించి ఏం లాభం మనకి చెప్పండి? మీరు చెప్పగలుగుతారా? ధనం ఉన్నోనికి డబ్బునంట చూసుకుంటూ తప్పించి ఏం లాభం? మీరు చెప్పగలుగుతారా? ఇంకా వేరేమైనా లాభాలు ఉన్నాయో? హలో, లేవన్యా. కష్టజీవులంట కొంచెముగా తిన్నా ఎక్కువ తిన్నా సుఖంగా నిద్రపోతారంట. మనకు కష్టజీవులం కాదు కాబట్టి అసలు డబ్బు ఎక్కువ ఉంటేనే భక్షించి వారు ఎక్కువ అవుతారని బైబిల్ సెలవిస్తా ఉంది. దాన్ని చూసుకోవడం, తృప్తి పొందడానికి తప్పించి ఎందుకు పనికిరాదని బైబిల్ చెప్తా ఉంది. యేసుప్రభు అయితే స్వయంగా చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోనవద్దు, ఇక్కడ చిమ్మెట కొడుతుంది, తుప్పు కొడుతుంది, దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారంట. ఆస్తి ఎక్కువైనడలా దాన్ని భక్షించువారు, తినేవాడు కూడా ఎక్కువైతారంట. డబ్బున్న వానికి ఊరంతా చుట్టాలే. అందుకే నాకు నిజమైన స్నేహితులు కావాలని కోరుకున్నాను. ఆ రోజు డిసైడ్ అయినా, అంటే ఏమి లేకపోయినా నా దగ్గరికి వస్తారు చూసిన వాడు మాత్రమే. అప్పుడు అర్థమవుతుంది కదా నిజమైన ఫ్రెండ్స్ ఎవరో కాదని. డబ్బులు ఉంటే ఎవడైనా వస్తారండి. ఇప్పుడు నేను 10 రోజు వచ్చిన వాళ్ళందరికీ మంచిగా తినబెట్టి తాగబెట్టి మంచిగా పంపిస్తున్నాను అనుకో, జనాలు ఎప్పుడు వస్తూనే ఉంటారు. యేసుప్రభుని ఎందుకు వెంబడించారండి? అన్నం పెట్టినందుకే కదా. హలో, అవును అవును బ్రదర్, అవును. రొట్టెలు వంచినందుకే కదా జనాలు ఎక్కువ వచ్చింది. ఒక్కసారి ఆ రొట్టెలు వంచిన వాళ్ళకు అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొంచెం కఠినంగా బోధ చేయగానే, అబ్బో ఇది కఠినమైన బోధ ఎవడు నమ్మగలడు అనే శిష్యులు అనేకులు వెనక తీసి వెళ్ళిపోయారంట. మళ్ళీ ఎన్నడూ వెంబడించలేదంట. మీరు ఆ లేఖనాలు చూడండి. అవును, ఏదైనా కానీ మనం ఉన్నంతసేపు ఇస్తే అందరూ పొందుకుంటారు, కానీ ఏది లేనప్పుడు మన దగ్గరికి వస్తారు చూసిన వాడే నిజమైన స్నేహితుడు. ఈరోజు ఈ సత్యం నేర్చుకోకపోతే ఇంకెందుకండి మన లైఫ్లో? ఇంకా మనం కూడా అనుభవించి నేర్చుకోవాలా? ఆలోచించండి. ఫిలిప్పీ 4:10లో పౌలు అంటున్నాడు, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును, ఏదేమైనా ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తిగా ఉండనెరుగుదును అన్నాడు. అదేంటి లైఫ్ అంటే? అవును, ఒకసారి మేము కూడా ఇప్పటికీ ఒకసారి రేషన్ బియ్యం తినాల్సి వస్తుంది, దొడ్డు బియ్యం తినాల్సి వస్తుంది, హ్యాపీ. ఒకసారి సన్న బియ్యం తింటాం, అప్పుడు కూడా హ్యాపీ. అంటే అది తినడం తెలిసి ఉండాలి, ఇది తినడం. అబ్బా నేను ఇదైతేనే తింటా, అబ్బో మా ఇంట్లో అబ్బో మా ఆయన వేడన్నం తప్పించి చల్లన్నం ఇంతవరకు తినలేదండి, చస్తారు రేపు. ఆ చల్లన్నం కోసమే పరిగెత్తాల్సి వస్తుంది రేపు. ఇక్కడ విడవబడిన వాళ్ళు మాత్రం చాలా భయంకరమైన స్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కృప అండి, యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంతసేపే కృప ద్వారా రక్షించబడతాం. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిండు, సంఘం ఎత్తబడింది అని అంటే ఆ టైంలో శ్రమలలో ఓర్చుకొని, సాతాను పెట్టే శ్రమలకు, ఆకలి సావులకు అన్ని ఓర్చుకొని నిలబడాలి అప్పుడు రక్షించబడాలంటే. అది ఎవరిష్టం వాళ్ళు. ఈ రోజు నిజంగా చెప్తున్నాను, రేపు ఈ రోజు ఒక్క పూట ఆకలి కోర్చుకోలేను అంటే ఇంకా చాలా అన్నం తినరు. చాలా మంది ఉన్నారు అలాగే ఇప్పటికి. స్టిల్ వస్తుందండి పరిస్థితి. ఈ రోజు మీకు మంచిగా ఉండొచ్చు, కానీ అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు మన లైఫ్లో. రోజులు తారుమారు అవుతా ఉంటాయి, స్థితిగతులు మారుతూ ఉంటాయి. మనకు తెలుసు కదా, సామెతలు ఎన్నో ఉన్నాయి, ఓళ్ళు బళ్ళు అయితే బళ్ళు ఓడలు అయితే ఒకరోజు. కాబట్టి ఉన్నదాన్ని బట్టి గర్వించకండి. ఎక్కడున్నా సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. అది మేడ మీద ఉన్న, గుడిసెలో ఉన్న,
మట్టిలో ఉన్న ఎక్కడున్న సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. మాకు కూడా ప్రవీణ్ అన్న మేము సెమినార్ల కోసం వెళ్తున్నప్పుడు ఒక్కొక్క దగ్గర మేము వెళ్ళిన ఆ చర్చ్ బిల్డింగ్లోనే, లేకపోతే అక్కడ గుడిసె ఉంటే గుడిసెలోనే పడుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క దగ్గరికి వెళ్తే కొంచెం మంచి అకామిడేషన్ ఇస్తారు, కొంతమంది మంచిగా పరుపులు అరేంజ్ చేసి పెడతా ఉంటారు. ఎక్కడున్నా మేము హ్యాపీగా ఉంటాం ఒకరిని బట్టి ఒకరు. అంతేగాని అబ్బాయి ఇక్కడ ఇది బాగుంది, ఇక్కడ ఇది బాగలేదు. విజయనగరం అడవులలో అలాంటి పోతే బయటికి వెళ్ళాల్సి వస్తుంది, వాష్రూమ్స్ కూడా ఉండవు అక్కడ. ఎక్కడైనా ఏ పరిస్థితినైనా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటేనే హ్యాపీగా ఉంటుంది లైఫ్. వామ్మో అయినప్పటికీ మాకు ఎన్నోసార్లు అనుకున్నాం అక్కడికి వెళ్ళాలి ఇంకోసారి అని. జనరల్గా ఎవరైనా 5 స్టార్ 3 స్టార్ రేంజ్ అకామిడేషన్ ఇచ్చిన కాడికి అబ్బా మళ్ళీ మళ్ళీ పోతే బాగుండదు అనిపిస్తుంది. మాకైతే ఇప్పటికీ అడవులకి వెళ్తేనే బాగుండని ఫీలింగ్. సంతృప్తి మనతో ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకే రకంగా ఉంటామండి. తృప్తి మన దగ్గర లేనప్పుడు నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండలేవు, ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండలేవు. నెక్స్ట్ భావన, ఆర్థికపరమైన బాధ్యతలు నిర్వహించడానికి అప్పు సహజం. ఫ్యాక్టా ఫీలింగా? ఎంతమంది ఫ్యాక్ట్ అనుకుంటున్నారు, ఎంతమంది ఫీలింగ్ అనుకుంటున్నారు? ఫీలింగ్ అన్న అంతే. ఫీలింగ్ ఓకే ఫీలింగ్. సేమ్ పించా? ఫీలింగ్ సేమ్ పించ్ అన్నయ్య. సత్యం ఏంటో చూద్దాం మరి. బైబిల్ సత్యం, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడంట. మీరు చూడండి, ఐశ్వర్యవంతులు అంటే బీదల మీద ప్రభుత్వం చేస్తారంటే. ఒకసారి మీరు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం కూడా చదవండి, 4 నుంచి ఒకసారి చదవండి. అక్కడ కూడా ఏముంది 5వ వచనం నుంచి 4-5 వచనాలు చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు బైబిల్ తీయడంలో కూడా ఇంత లేట్ ఉన్నారు అంటే నాకు కొంచెం Suppose a man comes into your meeting wearing a gold ring and fine clothes, and a poor man in filthy old clothes also comes in. If you show special attention to the man wearing fine clothes and say, "Here's a good seat for you," but say to the poor man, "You stand there or sit on the floor by my feet," have you not discriminated among yourselves and become judges with evil thoughts? ఓకే కంటిన్యూ చదవమ్మా, నెక్స్ట్ వర్స్ కూడా. Listen, my dear brothers and sisters, has not God chosen those who are poor in the eyes of the world to be rich in faith and to inherit the kingdom he promised those who love him? But you have dishonored the poor. Is it not the rich who are exploiting you? Are they not the ones who are dragging you into the court? Are they not the ones who are blaspheming the noble ones of him? ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అంటే, ధనవంతులకు ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ చెప్తున్నాడు. మీరు చూడండి, సంఘాల్లో పక్షపాత ధోరణి, పార్షియాలిటీ ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఇదే, బీదా ధనిక అనే డిఫరెన్సెస్. చూడండి, మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని బంగారు ఉంగరాలు పెట్టుకొని వస్తేనేమో సీట్లు వేసి కూర్చుని పెడుతున్నారంట. కొద్దిగా మాసిపోయిన బట్టలు వేసుకుంటే అక్కడ మూలకన్నా కూర్చోమంటారు, లేకపోతే నా పాదపీఠాల దగ్గర కూర్చోమని పాదాల దగ్గర కూర్చొని పెట్టుకోమని చెప్తున్నారు. అంటే చూడండి, ఈ డిఫరెన్సెస్ ఏం చూపిస్తున్నాయి? ధనవంతులంట బీదల మీద ప్రభుత్వం చేస్తారని చెప్తున్నాడు అక్కడ. ధనవంతులు కఠినంగా ప్రవర్తిస్తారంట బీదవారి మీద. ధనవంతులు బీదలను చాలా తక్కువ చూపు చూస్తారు, కఠినంగా ప్రవర్తిస్తారు. అధికారుల ఎదుటికి, రాజుల ఎదుటికి వాళ్ళే లాగుతారు మనల్ని. ఎందుకంటే ఇటు అప్పిస్తారు, మళ్ళా కేసులు పెట్టేది కూడా వాళ్ళే. అవునా? హలో, నిజమేనా? అవునన్నా. ఇచ్చేది వాళ్ళే, లాగేది మనల్ని వాళ్ళే. అందుకని ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు కాబట్టి అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అండి. నువ్వు ఎప్పుడైతే అప్పు చేస్తున్నావో నువ్వు దాసుడు అన్న విషయం మర్చిపోకూడదు. ఆ దాసత్వాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు అందుకే భయపడుతూ దాక్కోవాల్సి వస్తుంది. అందుకే నువ్వు అప్పు చేసిన ప్రతిసారి. ఆనాడు తప్పు చేసి ఆదాము వాళ్ళు చెట్ల మధ్యలో దాక్కున్నారు. ఈరోజు అప్పు చేసి జనాలు రకరకాలుగా దాక్కుంటున్నారు.
భావన డబ్బు దేవుని ప్రేమించటకు ఆటంకం కాలేదు. భావన సత్యమా? సత్యం అన్న. ఫ్యాక్ట్ అన్న, సత్యం. డబ్బు దేవుని ప్రేమించటకు ఆటంకం కాలేదు, అవునా కాదా? అవును. ఫీలింగ్. ఓకే. అరే నీకు క్వశ్చన్ అర్థం కాలేదనుకుంటారా? ఆటంకమే అన్న. ఆటంకమే అన్న. ఫీలింగ్ అన్య. ఓకే. కొంతమంది అంటున్నారు డబ్బు దేవుని ప్రేమించటకు నాకు ఆటంకం కాదు అంటున్నారు. నేను డబ్బును ప్రేమించినా, నేను డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చినా అది నన్ను దేవుని ప్రేమించటకు పెద్దగా నన్ను ఆటంకపరచదు అనుకుంటున్నారు. నిజమా కాదా? ఆటంకం నిజము కాదన్నది. ధనము కలిగి ఉండి దేవుని ప్రేమించలేమని అన్న, అట్లా అర్థం. ఓకే, సత్యం ఏంటో చూద్దాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. అతడు ఒకరిని ద్వేషిస్తాడంట, ఒకరిని ప్రేమిస్తాడంట. అయితే రెండిట్లో ఏదో ఒకటి చేస్తాడు కానీ రెండు చేయలేడు అంటున్నాడు. లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో. ఆలోచించండి, నిజమే డబ్బు అనేది మనిషిని దేవుని ప్రేమించడానికి ఆటంకం. మీరు చూడండి, ఒకవైపు ఆయన ఆలోచిస్తున్నాడు, ఒకవైపు డాలర్ కనిపిస్తుంది, మరొక వైపు క్రాస్ కనిపిస్తుంది. ఏది మైండ్లో రెండు పెట్టుకొని ప్రయాణం చేయలేడు. ఇలాంటి వాళ్ళ గురించే బైబిల్ ఏమని చెప్పింది అని అంటే, విత్తువాని ఉపమానంలో మూడో వ్యక్తి వీళ్ళే. మొదటి వాడు ఎలా ఉంటాడంట, త్రో పక్క నుండి వారంట. అట్లా విత్తనం అంటే వాక్యం విత్తగానే సాతాను ఎత్తుకుని పోతాడంట. కాబట్టి వాక్యం వానిలో ఉండదు కాబట్టి ఫలించడు. రెండోవాడు ఎవడు, రాతి నేలను విత్తబడిన వాడు. సో విత్తనం విత్తబడుతుంది, బయటికి ఎగ్జైట్మెంట్ అవుతాడు, ఉప్పొంగుతాడు. కానీ లోపలగా వాక్యము విత్తనం నాటబడదు కాబట్టి చిన్న శ్రమైన శోధన అయినా కలగానే భయపడతాడు, పారిపోతాడు, వదిలేస్తాడు, ఫలించడు. మీరు చూడొచ్చు, యాత్రిక ప్రయాణంలో ప్రలోభి అనేటోడు యాత్రికుడు పరలోక పట్టణం గురించి చెప్పగానే ఫుల్ ఎక్సైట్మెంట్, అబ్బా తొందరపోదాం పద, నేను కూడా వస్తాను, అబ్బా భలే ఉంది, మనం తొందరగా వెళ్దాం, ఎప్పుడు చేరుకుంటాం అని అడిగాడు. రాత్రి చిన్న టెంప్టేషన్ రాగానే, అబ్బో ఇది ఎటో ఉన్నది, నేను రాను, ఒక్కని అని వెనక్కి వచ్చాడు. ఇలాగా రెండో వాడు అలాగా ఉంటాడు అన్నాడు. చిన్న శ్రమ వస్తే వాళ్ళు తట్టుకోలేడానికి వెళ్ళిపోతాడు. ఈ రెండో వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతారంటే, రాతి నేలను పడిన వాడు శ్రమ రానంత వరకు మాత్రమే ప్రయాణం చేయగలుగుతాడు. ఇక మూడో వాడు ఎవడు, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు. అంటే వాడు ధన సమృద్ధి చేత, ఐహిక విచారముల చేత ఇటు వాక్యంలో ఎదగాలనుకుంటాడు, ఇటు ఇక్కడ ఎదగాలనుకుంటాడు. రెండిట్లో ఎదగాలనుకుని అక్కడో కాలు ఇక్కడో కాలు పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటాడు జీవితాంతం. ఏదో ఒక రోజు అణిచివేతకు గురవుతారంట. అంటే ఈ ధన సమృద్ధి ఏం చేస్తా అంటే, ఐహిక విచారాల చేత ఆ వాక్యాన్ని అణిచివేసి పరిపక్వంగా ఫలించాడంటే ఈ రోజు ఒక రోజు. ఇటు మూడో వాడు ఇలాంటి వాళ్ళే అన్నాడు. ఇటు అది ఉంటుంది, ఇటు ఇది ఉంటుంది అన్నాడు. రెండు కావాలంటాడు. అంటే వీనికి గురి ఒకటి కాదు, రెండు ఉన్నాయి. నా క్రీస్తు కావాలి, ఇది కావాలి, డబ్బు కావాలా. చూజ్ చేసుకోండి. అయితే డబ్బా క్రీస్తు రెండే నువ్వు చూజ్ చేసుకునే ఆప్షన్స్ అవి. రెండింటిని నువ్వు చూజ్ చేసుకోవడానికి అధికారం లేదు, ఆప్షన్ లేదు అక్కడ. నువ్వు రెండు క్యారీ చేస్తున్నావు అనుకుంటావు, కానీ ఒకదానికి నువ్వు దాస్తున్నావు అవుతావు, ఒకదాన్ని ప్రేమిస్తావు, ఒకదాన్ని ద్వేషిస్తావు, ఒకదాన్ని ప్రేమిస్తావు. 100% ఇది నీ లైఫ్లో జరిగి తీరుతుంది. నువ్వు అనుకోవచ్చు మేబీ నువ్వు అలా అనుకుంటున్నావు అంటే మోసపోతున్నావు. నువ్వు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేవు లైఫ్లో. ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి, మన ప్రప్రథమ శత్రువు సాతాను కాదు, డబ్బు అని చెప్పాడు యేసు. కొత్త నిబంధన స్టార్ట్ అయిన తర్వాత భావన ధనాన్ని నమ్ముకుంటేనే ఆపత్కాలంలో సహాయపడుతుంది. ఫ్యాక్ట్ ఆఫ్ ఫీలింగ్? ఫీలింగ్. నో అన్న. ఓకే, భావన బైబిల్ సత్యం ఏంటో చూద్దాం. ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారంట. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఎవడైతే ధనాన్ని నమ్ముకుంటాడో నిజంగానే పాడైపోతారండి, ఖచ్చితంగా పాడైపోతారు. ఎందుకంటే చరిత్ర పదే పదే చరిత్రలో పునరావృతమైనటువంటి గొప్ప విషయం ఇది. అయినా కూడా మళ్ళీ ప్రపంచమంతా చూసి కూడా మళ్ళీ వీడు అదే ధనాన్ని నమ్ముకుంటాడు, మళ్ళీ పాడైపోతాడు,
మళ్ళీ వెనక్కి వచ్చి బాధపడతాడు. జీవితాంతం అయిపోయిన తర్వాత ఈ వయసు అంతా ఉడిగిపోయిన తర్వాత బాధపడి ఏం లాభం చెప్పండి. అప్పుడు రియలైజ్ అయితే ప్రయోజనం ఏంటండి? అంతా కోల్పోయిన తర్వాత రియలైజ్ అయితే ఏం ప్రయోజనం? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాటలు చెప్తున్న వాడు మామూలు పర్సన్ కాదు. ఈ మాటలు రాసిన వ్యక్తి ఎవరో తెలుసుగా మీ అందరికీ? ఎవరు? సొలొమోన్ అన్న. సొలొమోన్. మీకు తెలుసు ప్రపంచంలో అంత జ్ఞానం నేను కూడా ఇప్పటివరకు చూడలేదు. అంత జ్ఞానం ఉండే నశించిపోయాడు అని ఆలోచించండి. ఆ జ్ఞానం ఉన్న వ్యక్తి రాస్తున్నాడు అనుభవాల నుంచి. మరి ఈ జ్ఞాని చెప్పిన మాటలు కూడా మీరు అర్థం చేసుకోలేదు అనుకో, నీకు అంతకంటే అజ్ఞానం ఉండదు. ఆలోచించండి. మీరు చూడండి, సామెతలు చదివితే 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లోనే వివేచన కలిగిస్తాయి అంట. అవి బుద్ధి లేని వారికి బుద్ధియు, తెలివి లేని వారికి తెలియు, వివేచన లేని వారికి వివేచనయు, వివేకము, వివేకం లేని వారికి వివేకయు, బుద్ధి, జ్ఞానము దయచేసే సామెతలు అంట. మరి అక్కడ నుండి ఇదే నేర్చుకోలేదు, ఇంతవరకు బుద్ధి నేర్చుకోలేదు. నాకు తెలిసి ప్రతిరోజు ఫ్యామిలీ ప్రార్థనలు ఎక్కువగా మీరు చదువుకున్న అంశం ఏదైనా ఉందంటే సామెతలు. కానీ అత్యంత తక్కువ అంటే అత్యంత అజ్ఞానం ఉన్నది కూడా మనకే. నాకు చాలా షాక్ అనిపిస్తుంది ఇప్పటికీ. నేను కొన్ని మాటలు చదువుకుంటేనే నేను ఇంత జ్ఞాని అయినా. మీరు రోజు సామెతలు బైబిల్ స్టడీ అంటే చాలు, కుటుంబ ప్రార్థనలు అంటే సామెతలే చదువుకుంటారు అందరూ. 31 రోజుకి రోజుకొక తేదీ చొప్పున 31 రోజులకి 31 సామెతలను చదువుకుంటారు. అన్ని చదువుకొని ఏం లాభం అండి? జ్ఞానం సంపాదించుకోకపోతే, అక్కడ నుండి బుద్ధి తెచ్చుకోకపోతే ఏం ప్రయోజనం? సో అందుకే మీరు దయచేసి డబ్బు నమ్ముకోకండి. ఫినాన్స్ కంపెనీలను, క్రెడిట్ కార్డులను, వాటిని వీటిని నమ్ముకొని, అబ్బా టైంకి మా క్రెడిట్ కార్డు ఉందండి భలే నమ్ముతారు కదా. చూడండి, కొత్త నిబంధనలు కూడా ఏ మాట చెప్తుంది? ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన తమ ధనం నందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుమని ఆజ్ఞాపించుమంటే ఆజ్ఞనా, రిక్వెస్టా? కమాండ్. ఎక్కడ నమ్మకం ఎక్కడ ఉంచాలండి? ధనవంతులు కూడా ఎవరిని నమ్మాలి? సమస్తమును ధారాళంగా దయచే దేవుని అందే. వాళ్ళకున్న ధనాన్ని నమ్మాలా? దేవుని అందే నమ్మిక ఉంచాలి. ఎవరికి చెప్తున్నాడు ప్రత్యేకించి మెసేజ్? ధనవంతులైన వారి కోసం. అయితే ఇహమందు ధనవంతులు అంట, వాళ్ళ డబ్బు నమ్ముకొని గర్విష్ఠులు అవుతారంట. కాబట్టి అలాంటి వాళ్ళ కమాండ్ చేయమంటున్నాడు పౌలు. ఈ డబ్బున్నోళ్ళు డబ్బు మీద నమ్మకం ఉంచి గర్విష్ఠులు అయిపోతారు. అస్థిరమైనదంట అది. ఇలాంటిది నాశనం ఉంటుంది ఒక రోజు. అది స్థిరమైనది కాదు డబ్బు. ఆ అస్థిరమైనటువంటి ధనాన్ని నమ్ముకొని నాశనం అయిపోతారు. కాబట్టి వాళ్ళు దేవుని అందే నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించమని పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఎందుకంటే సమస్తము ధారాళంగా దయచేవాడు దేవుడా మానవులా అండి? దేవుడన్న. మరి దేవుడు దయచేస్తున్నప్పుడు నమ్మకం ఎవరి మీద ఉంచాలి? దేవుని అందు. దేవుని అందు నమ్మకం ఇస్తున్నామా, మన జీతం ఇచ్చే వాళ్ళ మీద, కంపెనీల మీద నమ్మకం ఇస్తున్నామో మనకు తెలియట్లేదు. బైబిల్లో చాలా సందర్భాలు చూస్తాం. మనం ఈ భూమి మీద పనిచేసినప్పటికీ మన నిజమైన యజమానులు ఎవరంట? ప్రభు అని చెప్తున్నాడా బైబిల్? దేవుడు అని చెప్తుందా? ఈ భూమి మీద ఉన్న యజమానుడు అని చెప్తుందా బైబిల్? ప్రభు అయిన యేసుక్రీస్తు. సో మీరు ఆల్రెడీ దశమ భాగంలో నేర్చుకున్నారంటే ఈ భూమి మీద యజమానులు ఎవరు? నిజమైన యజమానులు అని అంటే వాళ్ళు కాదు, మనకి ప్రభువే యజమానుడు అంట. భావన ధనం ఉంటేనే ఏ బాధ లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు. కాదు, ఫీలింగ్ అన్న. అస్సలు కాదా? ఆహా అన్న, ఇంకా ధనం ఎక్కువైతే నిద్ర సరిగా రాదు. అన్నిటికంటే పెద్ద స్ట్రాంగ్ ఫీలింగ్ ఇదే అన్న. అస్సలు కదా? వడ్డీనా? వడ్డీ అస్సలు. ఓకే, నిజంగా చాలా మంది అనుకుంటారు సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. ధనం ఉంటే సుఖంగా ఎలా నిద్రపడుతుంది? బైబిల్ సత్యం, కష్టజీవులు కొద్దిగా తినెను, ఎక్కువగా తినెను, సుఖనిద్ర నొందురు అంట. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట.
డబ్బు ఎక్కువైనానికి ఎక్కడ దొంగలు పడతారో ఏమైపోతానో భయంతోనే చేస్తాడు ఇప్పుడు. మీకు తెలుసు కదా కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ స్ట్రగుల్ అయింది ఎవరు చెప్పండి ఇప్పుడు? ధనవంతులే కదా. ఇటు పంచలేక ఉంచుకోలేక స్ట్రగుల్ అయ్యారు. పోనీ అరే ప్రాణం పోతే ఏమొస్తుంది అని చెప్పేసి ఎవరికైనా వంచిరా పోని పేదవాళ్ళకి చూసిరండి ఎప్పుడన్నా? ఓనర్లు అయితే కిరాయిలు కూడా మొదలలేదండి, ముక్కు విండి వసూలు చేసుకున్నారు తెలుసా? అవునన్నా. హలో, ధనవంతులు బాగున్నారు, ధనవంతులు హ్యాపీగా ఉన్నారు, చక్కగా రోజు చికెన్ మటన్ వండుకు తిన్నారు. పేదలే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. యాక్చువల్ ప్రాక్టికల్ అంటే వాస్తవం చెప్పాలంటే సార్ నేను ఒక కోణమే మీరు చెప్తున్నారు, నేను ఇంకో కోణం చెప్తున్నాను. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు నిజంగా స్ట్రగుల్ అయ్యారు, మానసికమైన స్ట్రగుల్ సార్. మీరు శరీర సంబంధంగా తింటున్నారని చెప్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే మెంటల్ గా వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. మెంటల్ గా స్ట్రగుల్ అయినోడు ఎంత తింటే ఏం లాభం సార్? పేదవానికి ధైర్యం ఎక్కువ సార్, పోతే పోతాం వాడికి, ఎందుకంటే ఉన్నా లేకపోయినా తినడం ముందు నుంచే అలవాటు, ఉంటే తినడం లేకపోతే పస్తులు ఉండడం. అవునవును. పేదవాడిది ఏముంది సార్, కోపం బియ్యం కూడా తినేస్తాడు, దొడ్డు బియ్యం కూడా దొరికితే. ధనవంతుడు తినగలుగుతాడు ఒకరోజు దొడ్డు బియ్యం? భావన వెండి మరియు బంగారం కోరదగినవి, అవునా కదండి? నిజం కదా. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు వెండిని బంగారము బాగా కోరుకోవాలి. బంగ్లాలు ఈరోజు మాట్లాడుకుంటా, బంగ్లా, కారు, డబ్బు బాగా కోరదగింది, అవునా కదా? కాదు. కాదన్నా. మీరు నిజాలు మాట్లాడతలేదు. మంచి పేరు కోరదగింది. మనం ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాం చెప్పండి అప్పుడు? ఇవి కోరుకుంటున్నాం. ఇవి ఫీలింగ్స్, సత్యాలని ఇప్పుడు అర్థమవుతున్నాయి, కానీ ప్రాక్టికల్ దేనికోసం చేస్తున్నాం, మనం జీవిస్తున్నాం. ఓకే, బైబిల్ సత్యం, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవంట. చూడండి, ఈరోజు నిజంగా మనిషి సంపాదించుకోవాల్సింది మంచి పేరు అండి, మంచి పేరు. ఇంత ధనవంతులకు ఏం చెప్పాడంట, ఏమని చెప్పాడు చూడండి, మంచి పేరు కాదా ఈ భూమి మీద ఉన్నట్టంట, ఔదార్యం గలవారునంట, సత్క్రియలోను ధనం గలవారును మంచి పేరు సంపాదించుకోవాలి. అసలు మంచిగా ఉండాలి ఈ భూమి మీద, దయ, ఔదార్యం అనేది ఉండాలంట, దయను కోరుకోవాల్సింది. నిజమే, ప్రజల పట్ల మనకు దయ అనేది పెంచుకోవాలండి రోజు రోజుకి. అది పెంచుకుంటే మనం అనవసరమైన ఖర్చులు కూడా పెట్టాం. వాస్తవం చెప్పాలండి, ఇతరుల కొరకు ఆలోచించేవాడు తన డబ్బును దుర్వినియోగం చేయడు, అనవసరంగా ఖర్చు కూడా పెట్టలేడండి. ఆలోచిస్తాడు ఒక ఖర్చు పెట్టడానికి ముందు. ఏది కొనాలనుకున్నా మేము చాలా సీరియస్గా ఆలోచిస్తామండి. ఏదన్నా అరే ఈ వస్తువు కొంటే ఎంత అవసరం అని ఆలోచన చేస్తాం. రెండోది, ఇది కొంటే అయ్యో సడన్గా మళ్ళీ ఎవరికైనా కష్టం వస్తే అని ఆలోచిస్తాం. ఎందుకు అంత ఆలోచించాలా? అనుకున్నది చేయొచ్చు కదా. ఈరోజు సమాజం ఏం చెప్తుంది తెలుసా, నువ్వేదనుకుంటా చేయి, నీకు ఎలా సంతృప్తిగా ఉండాలనుకుంటా చేయి, ఎవరి గురించి ఆలోచించకు, ఇతరుల గురించి ఆలోచించకని సమాజం నేర్పిస్తుంది. తెలుసా మీకు? సినిమాలు కూడా అలాగే తీస్తున్నారు. ఈ జీవితం రెండోసారి దొరకదు కాబట్టి ఇప్పుడే ఎంజాయ్ చేయాలని చెప్తుంది సమాజం, అవునా? సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు, దొరికింది నువ్వు ఎంజాయ్ చేయి, చూడాలనుకున్న ప్రదేశం చూడు, అమ్మ గురించి ఆలోచించకు, నాన్న గురించి ఆలోచించకు, ఫ్యామిలీ గురించి ఆలోచించకు, సొసైటీ గురించి ఆలోచించకు. జిందగీ నామిలే దొబ్బారా, కాబట్టి ఎంజాయ్ చేయి. అంతేనా? అంతే అన్నయ్య. దొరికింది నువ్వు సుఖించు, తినుము, త్రాగుము, సుఖించు అని ఎప్పుడో చెప్పాడు ప్రసంగిలో. అదే చేస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు సినిమాలు అలాగే చూపిస్తున్నాయి, మనకు అలాగే ప్రేరేపిస్తున్నాయి. అందుకే పిచ్చి సినిమాలు చూసి ఇగో ఇలాంటి అప్లై చేసుకుంటున్నారు జీవితాలకి. ఈరోజు యంగ్స్టర్స్ అందరు అలాగే అనుకుంటున్నారు, నచ్చింది తినాలా, ఎంజాయ్ చేయాలా లైఫ్ కదా. డొమినోస్, మెక్డొనాల్డ్, పిజ్జా హట్,
బిర్యానీ వారానికి ఒకసారి. అది లైఫ్ అంటే, ఇదిరా లైఫ్, ఎంజాయ్. మనం అదే అదే గొప్ప లైఫ్ అనుకుంటున్నాం. అప్పుడప్పుడు మల్టీప్లెక్స్, వీకెండ్స్, ఇది జీవితం. ఈరోజు ప్రపంచానికి నేర్పిస్తున్న జీవితం అండి ఇది. అందుకే కంపెనీలు కూడా అలాంటి ఎక్కువ పుట్టినాయి ఈరోజు. హాలిడేస్ ఫోన్లు చేస్తూ ఉంటారు, సార్ మీకు ఈ ప్యాకేజ్ ఉంది, ఆ ప్యాకేజ్ అని. అబ్బా, ఎక్కడ లేని ఆశలు పుడతాయంటే అండి ప్యాకేజ్ల కోసం. అవునా? ఒక్క ట్రిప్ వేయాలండి, ఒక టూర్ వేయాలా, లేకపోతే మరి జీవితం ఫెయిల్. అసలు ఇంకేముంది బ్రతకడంలో, అర్థమేముంది అనుకుంటున్నారు ఈరోజు. ఇదండి మీ బ్రతుకు అర్థం. సినిమా వాడు ఎన్నన్నా చూపిస్తాడండి. బ్రతుకు అర్థం అంటే అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, ఒక ట్రిప్ వేయడం, టూర్ వేయడం అనేది చూపిస్తాడు. ఎందుకంటే అది గురి లేనోనికండి. మనలాంటి గురి ఉన్నోనికి ఇంకా అవసరం ఏమన్నా చెప్పండి. మనం క్రీస్తు కొరకు బ్రతకాలనే గురి కలిగిన జనాలం. నిజంగా చెప్పండి, మీకు గురి లేదా? హలో, ఉంది బ్రదర్, ఉంది. మరి గురి లేనిలోగా హిందువులతో, వాళ్ళతో అంటే బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళలాగానే మనం ఎందుకు ప్రయాణం చేస్తున్నాం? ఈరోజు చాలా మందికి పిచ్చి అయిపోయిందండి. ఒక్కసారన్నా ఈ హాలిడే ట్రిప్ వేయాలి సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీతో, లేకపోతే జీవితమే కోల్పోయినంత ఫీలింగ్. యేసు ప్రభువును కోల్పోతే ఫీలింగ్ లేదు ఈరోజు. వాళ్ళకంటే గురి లేదండి. మనకెందుకు పిచ్చి ఆశలు చెప్పండి. అవకాశం ఉంటే ఏదో ఒకసారి చూస్తాం, కానీ అదే గురిగా పెట్టుకొని బ్రతకాల్సిన అవసరం ఏమని చెప్పండి. అది గురి కావాలా? అవకాశం ఉన్నప్పుడు, ఎప్పుడో మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఒకసారి పోతే తప్పని చెప్పట్లేదు, కానీ అది గురిగా పెట్టుకొని బ్రతుకుతుంటే మాత్రం ఖచ్చితంగా తప్ప కదా. తప్పేది. ఈరోజు యవనస్తులు చాలా చెడిపోతున్నారండి ఇలాగే. పిల్లలకి బుద్ధి రావట్లేదు, తల్లిదండ్రులు బుద్ధి చెప్పే స్థాయిలో ఎప్పుడు లేరు వాళ్ళు. తల్లిదండ్రులు బుద్ధి చెప్పే స్థాయిని కోల్పోయారు, జ్ఞానం కోల్పోయారు. భావన, డబ్బే సమస్త సంతోషాలకు ఆధారం. డబ్బు ఉంటేనే సంతోషంగా ఉండొచ్చు. నిజమా కాదా? కాదన్నా. కాదు అన్న వాళ్ళు ఎంతమంది డబ్బు వెనకాల పరిగెత్తలేరు. కాదనుకున్న వాళ్ళు కట్నం అడగకుండా పెళ్లి చేసుకుంటున్నారా? బైబిల్ సత్యం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారంట. ధనాపేక్ష నిజంగా చెప్తున్నాను, అది మనిషిని చంపేలానే చేస్తుంది, చచ్చేలానే చేస్తుంది. దాని ముగింపు రెండే, అయితే హత్య లేదా ఆత్మహత్య. డబ్బు కోసం ఆరాటపడేవాడు, ఆశపడేవాడు అయితే హత్యనే చేస్తాడండి, ఆత్మహత్యనే చేసుకుంటాడు. జీవితాన్ని నాశనం అయితే ఆత్మహత్య చేసుకోకపోయినా ఆత్మహత్య చేసుకున్నంతగా జీవితాన్ని కోల్పోతాడు. భార్య భర్తను వదిలేయచ్చు, భర్త భార్యను వదిలేయచ్చు, డబ్బు మీద ఆపేక్ష ఉంటే. పిల్లలు వదిలేయచ్చు. ధనాపేక్ష పిల్లల్ని రోడ్ల మీద వదిలేసేలా చేసింది. ధనాపేక్ష భర్త భార్యను వదిలేసేలా చేసింది. ధనాపేక్ష భార్య భర్తను వదిలేసేలా చేసింది. చంపుకునేలా చేసింది, చచ్చేలా చేసింది ధనాపేక్ష. వైజాగ్ గమ్ సిటీ డేవిడ్ రాజు వాళ్ళను అంటే కేఏ పాల్ వాళ్ళ ఫ్యామిలీలో డేవిడ్ రాజు చనిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? డబ్బే ఆస్తి. డబ్బా మరొక కారణమా? డబ్బే. మరి విశ్వాసం నుండి తొలిపోయి నానా విధమైన బాధలతో తమ్మును తామే పొడవడమో జరుగుతుందా లేదా? జరుగుతుంది. అననీయ సప్పీరాలు ఎందుకు నాశనం అయ్యారు? డబ్బు కోసమే. యూదా ఇస్కరియోతు ఎందుకు నాశనం అయ్యాడు? అపోస్తుల యొక్క స్థానాన్ని, అంత గొప్ప స్థానాన్ని ఎందుకు కోల్పోయాడు? డబ్బు కోసమే. గెహాజీ ఎలీషా లాంటి శిష్యుడు కాకుండా ఎందుకు నాశనం అయ్యాడు? డబ్బు కోసమే. బిలాము ఎందుకు నోరు లేని గాడిద చేత గద్దించబడ్డాడు? డబ్బు కోసమే. అవునా?
డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మిమ్మల్ని అంటే మీకు బాధ వేస్తుంది, కానీ నాలాంటి కనీసం గాడిదలు అనుకోని నమ్మానే మారండి దయచేసి. మాలాంటి గాడిదలతో దేవుడు మాట్లాడిస్తున్నాడు అనుకోనన్నా మారండి దయచేసి. డబ్బు మీద వ్యామోహం మంచిది కాదండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అసలు సర్వ రోగాలకి, సర్వ నష్టాలకు కారణం డబ్బు పట్ల వ్యామోహం, ప్రేమ. ఈరోజు చాలా మంది డబ్బునే ప్రేమిస్తున్నారు. డబ్బు మీద ప్రేమ లేదనుకుంటూనే ప్రేమిస్తున్నారు. డబ్బు కోసం తహతహలాడిపోతున్నారు. డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు వేయి కళ్ళతో. డబ్బే సర్వస్వం అనుకుంటున్నారు. డబ్బే జీవితం అనుకుంటున్నారు. డబ్బే అన్ని అనుకుంటున్నారు. అన్నిటికీ మూలం అనుకుంటున్నారు. అందుకే కొంతమంది నిజమైనటువంటి జీవితాలు అర్థం కాలేదు ఇప్పటికీ. డబ్బు కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నారు. అవసరం కంటే కూడా వాళ్ళకి ఆశలు ఎక్కువ. మోషన్ చూసి నేర్చుకోండి. ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుట కంటే, ఐగుప్తులో సుఖభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు అనుకుని వచ్చాడండి. అలా ఉండాలండి నిర్ణయం అంటే. ఈరోజు మేమైనంతే. మేము ఎక్కడికి వెళ్ళి సుఖంగా బ్రతకడం కంటే దేవుని ప్రజలతో కష్టం అనుభవించాలని డిసైడ్ అయ్యి వచ్చినాం. వాళ్ళు ఉంటే చాలండి, సంఘం ఉంటే చాలు, వాళ్ళ కొరకు కష్టం అనుభవించడానికి సిద్ధపడి వచ్చాం. సంఘం కోసం ఈ కష్టాలు అనుభవించినా పర్వాలేదు అనుకున్నాం. నిజమే, దేవుని ప్రజలతో ఉంటేనే సంతోషం నాలాంటి. మీ సంతోషం ఎక్కడుందో మీకు తెలుసా? నాకైతే క్లియర్గా అర్థమైందండి నా సంతోషం ఎక్కడుందనేది. అందుకోసమే నేను దాన్ని ఆ బౌండరీ దాటలే ఇప్పటి వరకు. మీకు తెలుసా మీ సంతోషం ఎక్కడ ఉంటుందో? ఒకడు అడిగాడంట, ఒకడు రోజు ప్రార్థన చేస్తున్నాడంట, మనలాంటి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభా నాకు లక్షల డబ్బు కావాలి, లక్షల డబ్బు కావాలని ప్రార్థన చేస్తున్నాడంట. ఇదంతా నాలాంటి ఒకడు విన్నాడంట ఫ్రెండ్. విని, ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా లక్షల డబ్బు కావాలని దేవుని ప్రార్థన చేస్తా ఉంటావు, దేవుడు లక్షల డబ్బులు ఇస్తే ఏం చేసుకుంటావు అని అడిగాడంట. అడిగితే వాడు అన్నాడంటే, ఏం చేసుకుంటానురా, బంగ్లా కొనుక్కుంటాను, కారు కొనుక్కుంటాను, ఇది కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను అని చెప్పాడంట. అరే పిచ్చోడా, నీకేమైనా పిచ్చి పట్టిందారా? నీకు కొంచెం కూడా తెలియలేదా? దేవుడే కదరా అడిగేది, మరి డబ్బులు ఎందుకు అడుగుతున్నారా? డైరెక్టే బంగ్లా కావాలి, కారు కావాలని అడగొచ్చు కదరా అన్నాడంట. అరే అది నిజమేరా, నువ్వు లాజికే మాట్లాడాను అని చెప్పేసి తెల్లారి నుండి ప్రభా నాకు బంగ్లా కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, కారు కావాలా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలని ప్రార్థన చేస్తున్నాడంట. మళ్ళీ కొద్ది రోజులకి స్నేహితుడు వచ్చి, నాలాంటి వాడు వచ్చి అడిగిందంట, అరే ఏంట్రా అప్పటి నుండి ఇలా అడుగుతూనే ఉన్నావా? అసలు నీ బాధ ఏంటిదిరా, నీకు ఏం కావాలా, ఎందుకు ఇవన్నీ ఏం చేసుకుంటావురా అని అడిగాడంట. ఏమున్నదిరా, సంతోషంగా ఉండడానికి కదరా ఇవన్నీ అడుగుతుంది అన్నాడంట. మరి పిచ్చోడా, డైరెక్ట్ సంతోషమే అడగొచ్చు కదరా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారో నాకు తెలియదు. మిమ్మల్ని అనే అంత హక్కు నాకు లేదు, కానీ నేను చేసింది అదే. ప్రభా నేను ఎక్కడున్నా సంతృప్తిగా ఉండాలి, నీలో ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, నీ ప్రజలతో ఉండాలి. దట్స్ ఇట్. నేను కోరుకున్న జీవితం నా దగ్గరికి వచ్చింది. మీరు కోరుకున్న జీవితం మీతో ఉందా చెప్పండి, ధైర్యంగా చెప్పగలుగుతారా? నిజమే, ఈరోజు నేను కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నాను. దేవుని సంఘంతో, నిజమైనటువంటి ప్రజలతో సంతోషంగా ఉండాలనుకున్నాను. పేదరికంలో ఉన్నా పర్వాలేదు కానీ సంతోషంగా సంతృప్తిగా ఉండాలనుకున్నాను. నేను కోరుకున్న జీవితం నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు కంప్లైంట్స్ లేవు. అయ్యో దేవా నేను ఎందుకు ఇలా ఉన్నానని ఫీలింగ్ లేదు. ఎవరిని ఎక్కడ మాట్లాడుకోలే. కానీ సేవ విషయంలో అప్పుడప్పుడు మా స్నేహితులతో, సన్నిహితులతో అయ్యో ఇలాంటి సేవకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు ఎందుకు మారట్లేదు, వినట్లేదని ఇట్లా బాధపడ్డం తప్పించి మా జీవితాన్ని బట్టి ఎప్పుడు బాధపడలే, అయ్యో మా జీవితం ఎందుకు ఇలా ఉందని. ఎందుకంటే నేను కోరుకున్న జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను ఈరోజు. ఏంటి తెలుసా? సమాధానంతో కూడిన జీవితం, సంతృప్తితో కూడిన జీవితం, టెన్షన్ లేని జీవితం. మీకు కూడా కావాలంటే చెప్పండి, మా ఇంటికి వస్తే టెన్షన్ ఫ్రీ. సో కాబట్టి దయచేసి మీ సంతోషం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. సో ఖర్చుకు ముందు ఆలోచనల హద్దు అనేది మనం రేపటి నుంచి చూద్దాం. ఇందులో ఇంకా 3 క్లాసెస్ ఉన్నాయండి. మీరు తొందరపడి దయచేసి ఈరోజు వినోళ్ళందరూ మళ్ళీ కంప్లీట్ క్లాసెస్ వినండి. సో మనం చాలా భావనలు,
బైబిల్ సత్యాలు ఏంటో చూసామండి. ఫ్యాక్ట్స్ అండ్ ఫీలింగ్స్ అబౌట్ మనీ చూసాం. దయచేసి ఇప్పటికీ మీరు ఎవరైనా ఫీలింగ్స్లో బ్రతికినట్లయితే దయచేసి బయటికి రండి, సత్యంలోకి రండి ప్రియులారా. సత్యమే నిజంగా మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. బైబిల్ క్లియర్ చెప్తుంది. నేను అదే నమ్మాను. యోహాను సువార్త 8:31-32. నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించదరు. అప్పుడు నిజంగా మీరు సత్యమును గ్రహించి నాకు శిష్యులై ఉంటారు. అప్పుడు మిమ్మల్ని సత్యం స్వతంత్రులుగా చేస్తా అంటారు. నిజమైన స్వతంత్రం ఎక్కడ ఉంటుందో తెలుసా? సత్యంలో బ్రతికేటోనికే స్వతంత్రం అండి. ఈ ఫీలింగ్స్ లో బ్రతికేటోడు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండలేడు, స్వతంత్రాన్ని అనుభవించలేడు. ఆ ఫీలింగ్స్ ని నిజం చేసుకోవాలని చెప్పేసి వాడు ప్రయాసపడతా ఉంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? వాడు గాలికి కొట్టినట్టు పోట్లాడినట్టు. ఎవడైనా కళలో గాలిని కొట్టి ఫైట్ చేస్తారండి? గాలిని కొడతాడు ఎవడైనా? గాలిని కొట్టే వాళ్ళంతా పిచ్చేవాళ్ళు అంటారు, మూర్ఖులు అంటారు. నిజమైన వాడు ఎప్పుడు గాలిని కొట్టినట్టు పోట్లాడండి. పౌలు అందుకే అంటున్నాడు, వెనుకున్న మనిషిని సమస్తాన్ని నష్టపరుచుకొని ముందున్న వాటి కోసం పరిగెడుతున్నా, నేను గాలిని కొట్టినట్టు పోట్లాడటం లేదంటాడు. నేను గురి యొద్దకే పరిగెడుతున్నా, నాకంటే గురి ఉంది, ఆ గురి కోసం నేను లక్ష్యం కోసం పరిగెడుతున్నా అన్నాడు. ఎంతమందికి ఈరోజు ఆ లక్ష్యం గురి ఉంది? ఒక గురి వైపు మీరు ప్రయాణం చేస్తున్నారు. మీకంటే ఒక గురి ఉందా? గురి అంటే బాగా సంపాదించుకోవాలి, సెటిల్ కావాలి, బంగ్లా కట్టుకోవాలి, కారు ఇవి కాదండి. ఈ గురి గురించి నేను మాట్లాడట్లేదు. ఆశలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, అది గురి కాదండి. ఒక అవకాశం ఉన్నప్పుడు అవి అందరూ మనం అనుభవిస్తాం, కొనుక్కుంటాం కావచ్చు. దానికి కావాల్సిన అవకాశం, గురి ఏమీ అవసరం లేదు దానికి. గురి అంటే ప్రభు కోసం బ్రతకాలి, సత్యంలో బ్రతకాలి, హ్యాపీగా సంతృప్తిగా ఉండాలి ప్రభుతో, ప్రభు ప్రజల కోసం, దేవుని ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి. పరలోక రాజ్యంలో ఎలాగైనా సరే చస్తే అక్కడ ఉండాలి, ప్రవేశించాలని గురి కలిగి ఉండాలి. ఆ గురి ఉంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయండి మన లైఫ్లో. ఆలోచించండి. లోకములో సంపదలు నాకెన్ని కలిగినను, ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం. లోకములో సంపదలు నాకెన్ని కలిగినను, ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం. నీవే నాకు తరగని దానము, నీవే నాకు తరగని దానము, నిన్నే నేను కోరుకొనుచున్నాను, నిన్నే నేను కోరుకొనుచున్నాను. మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా. మనసారా నిన్నే యేసయ్యా, నా ప్రాణం కోరే యేసయ్యా. నా బలము ధనము ఘనము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నా బలము ధనము ఘనము నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నిన్ను విడిచిపోను యేసయ్యా. నా ప్రాణం ధ్యానం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నా ప్రాణం ధ్యానం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. థ్యాంక్ యూ అండి. మీ కోరిక ఏంటో, మీ ఆశ ఏంటో మీరే డిసైడ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సంపత్. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే వీటి మీద అడగొచ్చు. హలో డానీ అన్న, ప్రేయర్ చేస్తున్నాను. చేయండి. నమ్మకం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పాలన స్తోత్రాలు. గొప్ప దేవుడవు, మహోన్నతుడు, నీతిమంతుడు, నీతి నివాసి తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, దేవదేవుడమైన దేవా, నీకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో జూమ్ యాప్ ద్వారా ప్రభావ మరి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు సాయం చేసినందుకే మీకే వందనాలు. ఫైనాన్స్ మేనేజ్మెంట్ విషయంలో ప్రభావ మీరు మా అక్కర నిమిత్తమై మీరు తీసుకుని వచ్చి మాకు నేర్పించిన ఆ సంగతులన్నిటి కొరకే మీకే వందనాలు. అవును ప్రభావ, ఇప్పటి వరకు నా మట్టుకు నేనైతే ప్రభావ ఒప్పుకుంటున్నాను. నా ధనంను అదే నాకు మాస్టర్గా ఉంది తండ్రి. అయ్యా, నేను అనుకున్నాను డబ్బు సంపాదిస్తున్నాను, దీన్ని నేను నిర్లక్ష్యంగా అనుకున్నాను. కానీ ప్రభు ఇది నేను చేస్తున్నది నేను కరెక్ట్ అనుకున్నాను ప్రభు. నాయన మరి నేను నీ వాక్యం ద్వారా చూపించి దాన్ని సరి చేసుకోవడానికి నువ్వు కృప చూపించినందుకు నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. అవును ప్రభు, మరి మా అందరికీ ప్రభు మరి మేము ఇంకా ముందు ఇంకా అనేక విషయాలను తెలుసుకోవడానికి మీరే మాకు సహాయం చేయవలసిందిగా వేడుకొచ్చున్నాం. నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచండి, మాతో ఉంచండి ప్రభా. నిత్యము ప్రభా మేము అభిషేకించబడిన వారమై నాయన మాకు ప్రభా ప్రతి విషయంలో జ్ఞానం దయచేయవలసిందిగా వేడుకొంచు. మీరే సహాయం చేసి నడిపించండి. అలాగే ప్రభా మరి రాజ్ కుమార్ అన్న విషయంలో ప్రభా నీ పాసానికి వస్తున్నాం, మీరే ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా సూజన్ సిస్టర్ని కూడా మీరే ముట్టి స్వస్థనాన్ని గ్రహించాల్సిందిగా వేడుకొంచున్నాం. అలాగే ప్రభా బాబును కూడా మీరే నాయన మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా అనేకుల కొరకై అనేకులు ప్రభా మరి ఈ కరోనా వైరస్ తో బాధపడుతున్న వారిని కూడా మీరే ముట్టి స్వస్థనాన్ని గ్రహించవలసిందిగా వేడుకొంచు. నాయన మరి మీ సహాయం కోరుకొంచు. ప్రశ్నోత్తర సమయాన్ని కూడా నాయన ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ డానీ. Amen. ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, ఫౌండేషన్ మొత్తం వేసుకున్నాము. రేపు మీరు ఒక 5 అద్భుతమైన ప్రిన్సిపల్ చూస్తారు. ఆ తర్వాత క్లాస్లో మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మనకు వచ్చిన డబ్బును దేనికి ఎక్కువ ముందు వినియోగించాలి, ఒక సిస్టాన్ని మీకు చెప్తాను. ఎందుకంటే నేను దాన్ని ప్రాక్టికల్గా ఫాలో అవుతున్నాను, నేను సక్సెస్ అయ్యాను. తక్కువ అమౌంట్తో పెద్ద కుటుంబాలను ఎలా నడిపించుకోవాలనేది నేను ప్రాక్టికల్గా మీకు చెప్తాను. దయచేసి ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో దయచేసి ఇతరులు కూడా చేయండి. ఈరోజు క్లాస్ విన్న వాళ్ళు ఎవరు మిస్ కావద్దు. మళ్ళీ రేపటి క్లాస్ మిస్ అయితే ప్రయోజనం ఏముండదు. సో ఎందుకంటే పూర్తిగా నేర్చుకోండి. ఎల్లుండి 3rd డే మీకు ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఎలా మేనేజ్ చేయాలి, మన డబ్బును ఎక్కడెక్కడ ఫస్ట్ వినియోగించాలి, ఏ ప్లేస్లో ఖర్చు పెట్టాలనేది ఎల్లుండి ఉంటుంది. రేపు 5 అద్భుతమైనటువంటి సూత్రాలు మనం నేర్చుకోబోతున్నాం, వాక్యానుసారమైన సూత్రాలు. థ్యాంక్ యూ అండి. ప్రశ్నలు ఉన్నా అడగండి, యాడ్ ఆన్స్ ఉన్నా చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే జాన్సన్ డేగల అని ఈ మధ్య రెగ్యులర్ గా కనెక్ట్ అయ్యేవాడు. బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంటే కరోనా అని అయితే చెప్పలేం కానీ ఫీవర్, హెడేక్ అట్లా ఫ్యామిలీలో అందరూ సిక్ అయ్యారట. వాళ్ళ డాడీకి ఎక్కువ ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, వామిటింగ్, విరోచనాలు వీటితో బాధపడుతున్నాడు. అందువల్ల ఈ మధ్య తను సరిగ్గా జాయిన్ అవ్వలేకపోతున్నాడు. మెసేజ్ పెట్టాడు. జాన్సన్ డేగల అనే తమ్ముడు గురించి కూడా మీ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకురండి. ఒకవేళ వీలైతే ఎవరైనా ఒకరు ఇప్పుడే ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థన చేస్తే సంతోషిస్తాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవ,
సమస్త కార్యములు చేయగలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ జాన్సన్ డేగల్ల గారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంది. దేవా మీరు ముట్టి స్వస్థపరచండి. మళ్ళీ తిరిగి మాతో పాటు క్లాసు వినడానికి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని కలగజేయండి. వారి కుటుంబంలో ప్రతి అనారోగ్య సమస్యను తొలగించండి. నెమ్మదిని కలగజేయండి, సమాధానం కలగజేయండి. పరిశుద్ధాత్మ దేవ నీ నడిపింపులోకి వారిని తీసుకుందండి. నీ చిత్త ప్రకారం వారిని నడిపించండి. నీ జ్ఞానం చేత వారిని నింపి మహిమ పొందమని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి మా తండ్రి ఇలాంటి క్లాసులు మిస్ కాకుండా సహాయం చేసి మహిమ పొందమని, సత్యంలో జీవించగలిగే భాగ్యం మా అందరికీ దయచేయమని, మా ప్రభు మా కోసం ఇంత నైట్ సమయంలో కూడా శ్రమ పడుతూ శరీరం సహకరించినప్పుడు కూడా మంచి క్లాసులు మాకు అందిస్తున్న సంపతనను ప్రవీణను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు వారు కలగజేయండి ప్రభు. బ్రదర్ రాజ్ కుమార్ గారిని, సుశాంత్ సిస్టర్ వారి కుటుంబాలను మీరు ముట్టి స్వస్థపరచండి. మా తండ్రి నాయన మరి ఇంకా బలహీనులుగా ఉన్న ప్రతి బిడ్డను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ నిన్న మమ్మల్ని అందరినీ సత్యంలో జీవింపజేయమని, అలా జీవింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవా నీ సహాయాన్ని కోరుకుంటున్నాం దేవా. నీవే మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ డేవిడ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే